బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుభకృతనామ సంవత్సర ఉగాది రోజున కైవల్యాశ్రమ చలాచల బుధోపదేశ మందిరం విజయవాడ ఉప కేంద్రాన్ని ప్రారంభిస్తూ ఇక్కడ వేసుకోండి కూర్చోండి. ప్రతి శనివారం 4 to 5 సత్సంగం అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు వివేక చూడమని అధ్యయనం కోసం. ఇది రాబోయే రోజుల్లో మీరు రోజు వీలైతే రోజు చేసే స్థాయికి మీరు రాగలిగితే కానీ ఆ వివేక చూడమని పూర్తవుతుంది. ఎందుకంటే నెలకు 4 శనివారాలే వస్తాయి. 4 క్లాసులు వివేక చూడమని అంటే 5 ఏళ్ళు చెప్పినా ఆ వివేక చూడమని అవ్వదు. అది ఇక్కడ శంకర మఠంలో వారు వెళ్ళేవారు, ఇక్కడికి దగ్గరలోనే ఉండేది. అక్కడ వివేక చూడమని చెప్పేవారు ఒకరు ఉండేవారు, అక్కడ స్వామీజీ వారు చెప్తూ ఉండేవారు. ఒక 8 సంవత్సరాలు చెప్పారమ్మా, 4 ఏళ్ళు పుట్టింది. వారు కూడా ఇంతే, 1 గంటే చెప్పేవారు, 4 ఏళ్ళు పడుతుంది. 1 గంట చెబితే 4 ఏళ్ళు పడుతుంది. అది కూడా రోజు చెప్తే, వారు రోజు చెప్పేవారు. మీరేమో వారానికి 1 రోజు అంటున్నారు కాబట్టి 4 16 సంవత్సరాలు పెట్టినా ఆశ్చర్యం లేదు. అంతే కదా. మరి మీరు వారానికి 1 రోజే వస్తే నెలకు 4 రోజులే కనబడతారు. అది కేవలం శ్లోకం తాత్పర్యం వరకు పాఠం అప్పుడు ఆవిడ తెచ్చారు చూడండి, రామకృష్ణ వాళ్ళు. శ్లోకం తాత్పర్యం దాని వరకే పాఠం వ్యాఖ్య అనుకుంటేనేమో తొందరగానే అవుతుంది. కాదు, ఇలాగా వ్యాఖ్యతో సమానంగా ఈ చిన్మయ మిషన్ వారిది కానీ లేదా వ్యాసాశ్రమం వారిది కానీ తీసుకుంటే మీరు తాత్పర్యం వరకు చదువుకుని వ్యాఖ్య ఇంటి దగ్గర చదువుకోవాలి. అయితే ఏంటి, మేము చెప్పేటట్టయితే అది వీలవుతుంది. మీలో మీరు చెప్పుకునేటట్టయితేనేమో వ్యాఖ్య కూడా ఇక్కడే చదువుకోవాలి. ఇది మీరు పట్టుకోవాల్సిన విధానం. తెలిసిన వాళ్ళు చెప్తేనేమో శ్లోకం తాత్పర్యం తెలిసి ఉంటుంది కాబట్టి వ్యాఖ్య వాళ్ళే చెప్పేస్తారు.
ఒకవేళ అలా వీలు కాలేదు, మీకు అట్లా వీలు కాకపోతే మీరు కింద ఉన్న వ్యాఖ్య కూడా చదువుకుని దాని అర్థం మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాం. ఇది మీరు ఆచరించవలసింది. సరే, ఎవరో ఒకరు చదివితే చిన్మయ మిషన్ వాళ్ళది కానీ వ్యాసాశ్రమం వాళ్ళది కానీ ఏదైనా బాగానే ఉంటుందండి. చిన్మయ మిషన్ వాళ్ళదైతేనేమో తెలుగులో ఉంటుంది, అంతా వ్యాఖ్య అంతా ఎక్కువ ఉంటుంది. అదే వ్యాసాశ్రమం వాళ్ళదైతే మీకు టీకా తాత్పర్యం కూడా ఉంటుంది అదనంగా, వ్యాఖ్యతో పాటు టీకా తాత్పర్యం కూడా ఉంటుంది. అదైతే అదేనమ్మా, మీ తెలివితేటల్ని బట్టి మీరు ఏది జీర్ణం చేసుకోగలుగుతారన్న దాన్ని బట్టి సులభంగా జీర్ణమయ్యేదేమో చిన్మయానందులు వాళ్ళు. కొద్దిగా కష్టపడతామండి పర్వాలేదంటేనేమో వ్యాసాశ్రమం వాడు, అది జ్ఞాన వాసిష్టం అండి. అది కూడా అది చిన్మయ మిషన్ వాళ్ళది. ఇదే చదువుకోండి, ఇదే మీరు అందరూ చిన్మయ మిషన్ ఫాలో అవ్వడం సులభం. పుస్తకం చూడగానే భయపడకుండా ఉంటారు. అందరిలో కిడ్ మోడల్ కదా మీరు. ఇది వేరండి, అది ఇంకా చిన్నది, గోరఖ్పూర్ వాళ్ళు. చదవండి. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. దాని ముందు చిన్మయానందుల ప్రార్థన ఉండాలి. మొదట్లో లేదా? ఉంటుంది. చిద్రూప చిన్మయానంద స్వామి యతివరా శాస్త్రస్వరూప అని ఒక ప్రార్థన ఉంటుంది. సరే, శంకర భగవత్పాదులని బోధించినటువంటి వివేక చూడమని మనందరికీ కూడా శిరోధార్యమైనటువంటిది అంటాం. ఈ ప్రపంచంలో మనం ఏదైనా శిరస్సు మీద ధరించాలంటే విలువైనది ధరిస్తామా, విలువ లేనిది ధరిస్తామా? అంతే. ఎందుకని సర్వేంద్రియాణం శిరఃప్రధానం. ఎందుకని అంటే సర్వేంద్రియాణం శిరఃప్రధానం. మనకి ఎన్నో ఇంద్రియాలు ఉండవచ్చు శరీరంలో, అన్ని ఇంద్రియాల కంటే శిరస్సే ప్రధానం. ఎందుకు శిరస్సు ప్రధానం? ఆ శిరస్సులో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి. మిగిలిన శరీరం అంతానేమో కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ శిరస్సు భాగంలో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి శిరస్సు ప్రధానం. అర్థమైందండి? సరే, సర్వేంద్రియాణం శిరఃప్రధానం అన్నారు కదా, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మళ్ళా జ్ఞానేంద్రియాలలో కూడా ఏది ప్రధానం అండి అని అడిగారు అనుకోండి, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఎందుకు నయనం ప్రధానం? మీరు ఇట్లా విచారణగా మాట్లాడుకోవాలన్నమాట. చదువుకుపోతే ప్రయోజనం. ఎందుకు అలా చెప్పారు? ఎందుకు ఆ చూడామణి అన్న పేరు ఎందుకు పెట్టారు? ఎందుకని ఇక్కడ పాపిట బిళ్ళ, చూడామణి అంటే పాపిట బిళ్ళ, అక్కడ ధరించేదాన్ని చూడామణి అంటారు. ఎందుకు అది తప్పనిసరిగా మానవులందరూ కూడా అలా దాన్ని పట్టుకోవాలి? ఆ వివేకాన్ని ఆ పాపిట బిళ్ళ వల్లే ధరించాలి. పాపిట బిళ్ళ ఎక్కడి నుంచి ఎక్కడే పట్టుకుంటారు తెలుసా? ఇక్కడ ఇక్కడ మగవాళ్ళకి శిఖాన్ని ఎక్కడంటారో మీరు ఆడవాళ్ళందరూ ఆ బ్రహ్మరంధ్ర స్థానం దగ్గర పెడతారు. దానికి పిన్ అక్కడ పెట్టి చెయ్యిని ఇలా పాపిటమ్మడి వచ్చి ఈ చూడమని ముందు ఇక్కడ కనబడుతున్నాడు. అది ఇక్కడ దాకా వస్తున్నాడు. ఆజ్ఞాచక్రం ఆ చివరి ఆ చూడమని శిఖ వచ్చి ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర తగులుతూ ఉంటుంది. ఇది ఆ చూడమణి అనేటువంటి ఆభరణం అనుకున్నటువంటి రహస్యం. అంటే మనం ఎప్పటికైనా ఏ స్థానానికి చేరుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ దాకా చేరుకోవాలి, బ్రహ్మరంధ్ర స్థానం దాకా చేరుకోవాలి. అంటే అక్కడికి చేరుకోవాలంటే కనీసం ముందు మనకి జ్ఞాననేత్రం ఎక్కడ తెరుచుకోవాలంట అంటే ఆజ్ఞాచక్రం దగ్గర తెరుచుకోవాలి. ఇక్కడి నుంచి అక్కడ దాకా చేరాలి మనం. అది జ్ఞాన మార్గం అంటే. కాబట్టి వివేకం, ఈ వివేక చూడమని 5 వివేకాలను అందిస్తుంది. ఒకటేమిటి అంటే
నిత్యానిత్య వస్తు వివేకం, రెండవది ఆత్మానాత్మ వివేకం, మూడవది కార్యకారణ వివేకం, నాలుగవది సదసద్వివేకం, ఐదవది దృగ్దృశ్య వివేకం. ఈ 5 వివేకాలను ఒకే గ్రంథంలో అందించారు కాబట్టి దీనికి వివేక చూడామణి అని పేరు. వెతుక్కోకర్ల. ఈ వివేక చూడామణి ఎవరికైతే బాగా నిజ జీవితంలో అర్థమై ఆచరణపూర్వకంగా వివేక చూడామణిని జీవిస్తారో వాళ్ళకి ఈ 5 వివేకాలు లభిస్తాయి, గ్యారంటీడ్ అన్నమాట. ఎవరు చెప్పారు? గోవింద భగవత్పాదుల శిష్యులైనటువంటి శంకర భగవత్పాదులు చెప్పారు. అర్థమైందండి. వారు ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు, అంటే భగవద్గీతకు భాష్యం రాశారు, ఉపనిషత్తులకు భాష్యం రాశారు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. ప్రస్థానత్రయ భాష్యం రాసిన తర్వాత వారిని అడిగారు, అయ్యా ఈ ప్రస్థానత్రయ భాష్యం ఎవరికి? ఉత్తమాధికారులకు ప్రస్థానత్రయ భాష్యం. ప్రస్థానత్రయం ఎవరికి అంటే ఉత్తమాధికారులు. అంటే ఈ ప్రపంచంలో మానవులను 3 రకాల అధికారులుగా విభజించారు. మానవులందరినీ 800 కోట్ల మంది మానవులు భూమి మీద ఉన్నారు కదా, వీళ్ళందరినీ 3 స్థాయిల్లో విభజించారు. ఒకరెవరు? ఉత్తమాధికారులు. వాళ్ళు డైరెక్ట్గా భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేయవచ్చు. గురువు దగ్గర ప్రత్యక్షంగా అధ్యయనం చేయవచ్చు, పరోక్ష విధానంలో అధ్యయనం చేయకూడదు. వీరు ఉత్తమాధికారులు ఎప్పుడు పరోక్ష విధానంలో అధ్యయనం చేయరు. ఉత్తమాధికారులు సరాసరి బోధించే గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుని, వారు ఒక్కరే ఉండనివ్వండి, 100 మంది ఉండనివ్వండి, సంఖ్యతో పని, గురువు దగ్గర కూర్చుని అధ్యయనం చేస్తారు. వాళ్లే ఉత్తమాధికారులు. అదేనండి. మేము ఎక్కడ వెళ్తాంలేండి, మేము ఎక్కడ ఎత్తుకుంటాంలేండి, అదేంటి ఇదేంటి అని సాకులు చెప్పే వాళ్ళందరినీ కూడా ఉత్తమాధికారులు అంటే పనికిరారు. పరోక్షం మీద ఆధారపడేవారు ఎవరు కూడా ఉత్తమాధికారులు కాదు. అయిపోయింది, మొదట్లో వెళ్ళైపోయింది. సరే, అలా కాకపోతే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మరి ఉత్తమాధికారులు ఎంతమంది ఉంటారండి అని అడిగారు. ఆ 100కు 10 మంది ఉండొచ్చు అన్నారు. అప్పుడు శంకర భగవత్పాదుల కాలంలో 100కు 10 మంది ఉండొచ్చండి అన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు ఏమో తెలియదు. అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంటే మీ గురించి మీరు ఉత్తమాధికారులు అవునో కాదో, మధ్యమాధికారులు, అధమాధికారులు అనేది మీకు అలా. మధ్యమాధికారులు రెండో కేటగిరీ ఎవరై అంటే మధ్యమాధికారులు. సరే, వీళ్ళ కోసం ఏం చేశారే అంటే ప్రకరణ గ్రంథాలు రాశారు. అంటే అర్థం ఏంటి? మేము ఆ భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చదివి అర్థం చేసుకునేది తెలివితేటలు మాకు లేవు మహాప్రభు. వాటి సారాంశంగా మీరేమైనా చెప్తే, మీకు అనుభవం ఉంది కదా, మీ అనుభవంలో నుంచి మాకేమైనా సారాంశంగా చెబితే ఆ సారాంశాన్ని అర్థం చేసుకుంటాము అన్నారు. సరే అయితే పోనీ ప్రకరణ గ్రంథాలు చెబుతాను అయితే అని వరుసగా ప్రకరణ గ్రంథాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ ప్రకరణ గ్రంథాలు ఆత్మబోధ, తత్వబోధ, అపరోక్షానుభూతి, వివేక చూడమని ఇట్లా అనేక ఉన్నాయన్నమాట. సో వీటిల్లో మనం ఆల్రెడీ ఇప్పటికి ఆత్మబోధ, తత్వబోధ పూర్తి చేసేసాం. ప్రకరణ గ్రంథాలలో కూడా ఉత్తమమైనటువంటి ప్రకరణ గ్రంథం వివేక చూడమని, సమగ్రమైనటువంటి ప్రకరణ గ్రంథం. ఇతిహాసాలలో మహాభారతానికి ఎంత విలువ ఉందో ఈ ప్రకరణ గ్రంథాలలో వివేక చూడమనికి అంత విలువ ఉంది అని చెప్పారు. ఎందుకని అది పంచమ వేదం. మహాభారతం అనేది పంచమ వేదం, 1,00,000 శ్లోకాలతో వేదవ్యాసుడు చెప్పాడు. కాబట్టి అది చాలా విలువైన గ్రంథం. అలాగే ప్రకరణ గ్రంథాలన్నింటిలో కూడా అనేక మంది ఆచార్యులు చెప్పిన ప్రకరణ గ్రంథాలు చాలా ఉంటాయి. అంటే ద్వైత సిద్ధాంతంలో, విశిష్టాద్వైత సిద్ధాంతంలో, అద్వైత సిద్ధాంతంలో, ఇట్లా అనేక రకాల సిద్ధాంతాలు ప్రపంచంలో ఉన్నప్పటికీ ఆయా సార సంగ్రహాలు ఎవరెన్ని చెప్పినప్పటికీ వాటన్నింటిలోకెల్లా వివేక చూడమని అనేటటువంటిది తలమానికమైనటువంటిది. ఎందుకని అంటే ఆ ఒక్క గ్రంథమే ఆ పంచ వివేకాల గురించి అందిస్తుంది, బోధించదండి. వివేక చూడమని బోధించదండి. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రకరణ గ్రంథాలన్నీ కూడా అందించేవి, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్థానత్రయం అండి, అవి నిర్ణయ గ్రంథాలు అన్నారు. వాటిని ప్రస్థానత్రయం అనేవి నిర్ణయ గ్రంథాలు. ఇది ఇంతే అని చెప్తున్నాను. ఏమిటి ఇది అవునా కాదా నువ్వు విచారణ చేసుకోవచ్చు. నువ్వు 100 ఏళ్ళు విచారణ చెయ్యి, ఆ నిర్ణయం మారదు. అందుకని వాటికి ఏం చెప్పారు? ప్రస్థానత్రయానికి నిర్ణయ గ్రంథాలు. అదేనండి. ప్రకరణ గ్రంథాలు ఏంటి? అందించే గ్రంథాలు, అందుబాటులోకి తీసుకొస్తాయి అనమాట. ఆ నిర్ణయాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు మేడ ఎక్కాలండి, మీరు మెట్లు ఉండాలి వద్దా? మేడ పైన ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది నిర్ణయం. కానీ మేడ పైన ఉన్న స్థితి నిర్ణయంగా మీకు తెలియాలి అంటే మేడ ఎక్కాలిగా.
ఎక్కకుండా ఎట్లా తెలుస్తుంది? ఆ ఎక్కడానికి ఉపయోగపడే సోపానం, దాని ఏమంటారు? మెట్లు అంటే సోపానం. ఈ ప్రకరణ గ్రంథాలు అనేవి అటువంటి సోపానం. దీని ఆధారంగా చేసుకుని ఎక్కియచ్చు, పైకి నిర్ణయం పొందేసేయచ్చు. అవి ప్రకరణ గ్రంథాల యొక్క వైశిష్ట్యత. సరే ఏమండి, ఇవి కూడా మాకు కొద్దిగా అర్థం కావడం కష్టమేనండి, మా జీర్ణశక్తి మరీ తక్కువ, అంత కూడా తినలేము, అర్థం కాదు మాకు అన్నారు అనుకోండి. అప్పుడు అద్వైత స్తోత్రాలను రచించారు. శంకర భగవత్పాదులు ఏం చేశారంటే, అధమాధికారులు, మందాధికారుల తర్వాత మధ్యమాధికారుల తర్వాత మందాధికారులు, ఈ మందాధికారులే అధమాధికారులను కూడా అంటుంటాం. వాస్తవానికి వేదాంతంలో అధమం అనే ప్రశ్న వాడం అన్నమాట. మందాధికారులు అంటుంటాం. మందాధికారులు అంటే ప్రజ్ఞ, వాళ్ళలో ఉన్నటువంటి ప్రజ్ఞా పాఠవాలను బట్టి ఉత్తమాధికారులకు నిర్ణయ గ్రంథాలు, మధ్యమాధికారులకు సోపాన గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, మందాధికారులకు స్తోత్రాలు అని నిర్ణయం చేశారు. ఈ స్తోత్రాలు మనందరం చెప్పుకుంటున్నాం. ఆదిశంకర స్తోత్రాలు, నిర్వాణ షట్కం కానీ, మనీషా పంచకం కానీ, సాధన పంచకం కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. ఇలా అనేక స్తోత్రాలు, గురు స్తోత్రాలు కానివ్వండి, ఇవన్నీ స్తోత్రాలన్నీ ఆ తాత్వికమైనటువంటి చింతనని అందిస్తాయి. విజ్ఞాన నౌక కానీ, తోటకాష్టకం కానీ, గురుపాదుకాస్తవం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, ఇట్లా అనేకం ఉన్నాయి. ఎన్నో స్తోత్రాలు చెప్పారు. ఆ స్తోత్రాలు కూడా ఈ తత్వజ్ఞానాన్నే బోధిస్తాయి. కాబట్టి అద్వైత స్తోత్రాలైనా తత్వజ్ఞానం ఆధారంగానే చెప్పబడ్డాయి, ప్రకరణ గ్రంథాలైనా తత్వజ్ఞానం ఆధారంగానే చెప్పబడ్డాయి, ప్రస్థానత్రయమైనా సరే తత్వజ్ఞాన పద్ధతిగానే చెప్పబడ్డాయి. ఇది స్థాయి భేదం అన్నమాట. ఈ స్థాయి భేదాన్ని బట్టి, మనకున్నటువంటి బుద్ధి బలాన్ని బట్టి, మనకున్నటువంటి చైతన్య వికాసాన్ని బట్టి మనం అందుకునే ప్రయత్నం చేయాలి. అందుకని సాధ్యమైనంత వరకు మనం డైరెక్ట్గా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను మనం బోధించే ప్రయత్నం కాకుండా మనం ఏం చేస్తామంటే, స్తోత్రాలను మొట్టమొదటి అందరికీ అలవాటు చేస్తాం. ప్రార్థనల రూపంలో అద్వైత స్తోత్రాలను అలవాటు చేసుకుంటాం. తదుపరి స్థాయిలో ప్రకరణ గ్రంథాలను విచారణ చేస్తాం. ఈ మెట్లు సోపానం ఎక్కడం వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రస్థానత్రయాన్ని మనం విచారణ చేస్తాం. ఇది ఎక్కడైనా సరే అద్వైత పద్ధతిగా జ్ఞానాన్ని పొందడానికి సరైన జీవన విధానంలో వీటిని ఇలా ప్రవేశపెట్టారు. అందులో భాగంగా మొట్టమొదటిది ప్రార్థన. మరలా చదవండి. గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరమైనటువంటి దానిని అగోచరమైనటువంటి దాన్ని గోచరమయ్యేటట్లుగా చేసేవాడెవడో వాడు గురువు. గురువు అంటే ఎవరో చెప్తున్నారు. గురువు అనగా ఎవరు? కనపడని దాన్ని కనపడేటట్లుగా చేసేవాడు. ఆ అగోచరమైన దాని గురించే సర్వ వేదాంత సిద్ధాంతాలు చెప్పబడ్డాయి. ఆ కనపడని దాని గురించి చెప్పబడినవే అన్ని వేదాంత సిద్ధాంతాలు కూడా. మరి పుస్తకం చదువుకోవచ్చు కదండి. గురువుగారు ఎందుకు, అండగా గైడ్ ఉండగా నీవెందుకు దండగా అని మన చిన్నప్పుడు ఎప్పుడో అంటుండేవాళ్ళు. సామాజిక విద్యకు పనికి వస్తుంది కానీ వేదాంత విద్యకు పనికిరాదు, తత్వజ్ఞానానికి అసలు పనికిరాదు. ఎందుకని అంటే ఓ ఉదాహరణ చెప్తాను అనమాట. పంచాంగంలో ఇవాళ 5 దుక్కులు వాన పడుతుంది అని రాసి ఉంటుంది అనుకోండి. పంచాంగాన్ని గట్టిగా పిండితే చొక్క నీళ్ళు అయినా కూడా వస్తాయి, రావు కదా. కాబట్టి మనం శాస్త్రం ఎటువంటిది అంటే సూచిస్తుంది. సూచనాత్ ఇది సూత్ర, సూచిస్తుంది అనమాట. సూత్రాల ద్వారా సూచిస్తూ ఉంటుంది. అందుకని అందులో చెప్పేవన్నీ సూచనలు అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రం చదివేటప్పుడు అది 5 వాక్యాల సమాహారంగా పనిచేస్తుంది. ప్రతి చోట 5 లక్షణాలతో కూడిన వాక్యాలు ఉంటాయి. ఒకటి సూచన వాక్యాలు, ఒకటేంటండి అవి ఉత్తమం అనమాట. సూచన వాక్యాలు వాటిని అలాగే పట్టుకోవాలి, వాటిని ఏం ప్రశ్నలు లేకూడదు. ఇవాళ కాకపోతే ఎప్పటికైనా ఆ సూచన వాక్యాలు నీకు స్ఫురిస్తాయి, అవబోధగా కానీ ప్రబోధగా కానీ నీకు అవి ఉపయోగపడతాయి. కాబట్టి సూచన వాక్యాలని అదేమిటి ఇదేమిటి అని తర్కానికి పెట్టకూడదు. వాటిని సూచన వాక్యాలు అంటారు. అవి నిర్ణయ వాక్యాలు, అవేం మారవు, అవి ఎప్పుడు అలాగే ఉంటాయి. అవి ఉపనిషత్తుల్లో నుంచి, బ్రహ్మసూత్రాల్లో నుంచి, గీతావాక్యాల్లో నుంచి, అనేక చోట్ల నుంచి అనుభవ పద్ధతిగా తీసుకొచ్చి పెడతారు. వాటిని సూచన వాక్యాలు అంటారు. వాటిని ఎప్పుడూ కూడా మనం
ఎడాపెడా తర్కించకూడదు. అంటే సామాజిక పద్ధతిలో బుద్ధి పరిధులు తర్కించకూడదు. వాడు ఇక్కడ బుద్ధికి అవతల చెప్పబడ్డాయి కాబట్టి. రెండోది సాధన వాక్యాలు. సూచన వాక్యాల తర్వాత ఏమంటాయండి? సాధన వాక్యాలు. ఈ సూచన వాక్యాలను అందుకోవడానికి ఏ సాధన చేస్తే నువ్వు ఆ స్థాయికి ఎదుగుతావు అని చెప్పేవాడిని ఏమంటారు? సాధన వాక్యాలు అంటారు. ఇవి రెండో రకం వాక్యాలు. ఈ సాధన వాక్యాల తర్వాత నీకు ఒక సాధన చేయమన్నాను అనుకోండి, నీకు డౌట్ వస్తుంది. ఏమంటే మీరు ఏదో చెప్తున్నారు, భూమండలంలో అసలు సాధించిన వాడు ఒకడన్నా ఉన్నాడా? ఏదో ప్రపంచంలో ఎవడూ సాధించడం అని నాకు చెప్తున్నారా మీరు అని నీకు సందేహం వస్తుంది. కాబట్టి అలా పూర్వం ఆచరించి ఆ అనుభవం పొందినటువంటి వాళ్ళ యొక్క ఆ అనుభవ జ్ఞానాన్ని నీకు అక్కడక్కడ ఉదాహరణల రూపంలో చెప్తారనమాట. దాన్ని ఏమంటారు? సోదాహరణ వాక్యాలు అంటారు. ఏమంటారు వాడిని? సోదాహరణ. నువ్వు కంగారు పడమాకమ్మా, అదిగో పలానా వాళ్ళు ఇలాగే చేశారు, సాధించారు వాళ్ళు, అది సాధ్యమే, సాధన సాధ్యమే తప్ప అసాధ్యమేం కాదు అని ఒక సోదాహరణంగా నీ నిజ జీవితంలోనే నీకు తెలియజెప్తూ ఉంటారు. కాబట్టి మొదటివేంటి? సూచన వాక్యాలు, తర్వాతవి సాధన వాక్యాలు, ఆ తర్వాతది సోదాహరణ వాక్యాలు. ఇది మూడవ వాక్యాలు అన్నమాట. ఇవి సోదాహరణ వాక్యాలు అంట. ఇంకా నాలుగోది ఏమిటయ్యా అంటే స్వానుభవ వాక్యాలు. ఇవి అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్తే గానీ లభించవు. అవి కూడా ఉంటాయి శాస్త్రంలో. అనుభవ వాక్యం ఉంటుంది అనమాట అక్కడ. అది అనుభవం ఉన్నవాడికే స్ఫురిస్తుంది. ఇది అనుభవ వాక్యం అని, మిగిలిన వాళ్ళకి స్ఫురించదు. మామూలుగా చదువుకోతుంటాడు అంతే. కాబట్టి చదువుకుని ఏ శాస్త్రాన్ని, వేదాంత శాస్త్రాన్ని చదివేటప్పుడు ఆ వాక్యం సూచన వాక్యం కిందకు వస్తుందా, సాధన వాక్యం కిందకు వస్తుందా, సోదాహరణ వాక్యం కిందకు వస్తుందా, స్వానుభవ వాక్యం కిందకు వస్తుందా, ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవడం నేర్చుకోవాలి. ఈ 4. ఇక 5వది ఉందండి. అదేమిటంటే పరం అనే నిర్ణయాన్ని చెప్తూ ఉంటాయి. బట్ నిర్ణయ వాక్యాలు అంటారు. కేవలం పరమే ఉంటుంది అక్కడ, ఇంకా వేరే పరం ఎంతసేపు పరమే, దానవతల చెప్తూ ఉంటుంది. ఆ దానవతల చెప్పే వాటిని పరం, ఆ నిర్ణయ వాక్యాలు అంటారు. కాబట్టి వేదాంత శాస్త్రాలని, ప్రకరణ గ్రంథాలని, ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఈ 5 విభజనలు తెలిసిన వాడై ఉండాలి. చదువుకునేవాడికి ఈ తెలివితేటలు ఉండాలి. ఎవరైనా చదువుకోవచ్చు కదండి, ఎవరైనా చదువుకోవచ్చు, పుస్తకం ఎవరైనా చదువుకోవచ్చు. కానీ నీకే తెలివి ఉండాలి? ఆ వాక్యం సూచన వాక్యమా, సాధన వాక్యమా, సోదాహరణ వాక్యమా, స్వానుభవ వాక్యమా, పరమును నిర్ణయించేటువంటి నిర్ణయ వాక్యమా, అది నీకు తెలియాలి. అదేంటంటే సూచన వాక్యం అంటే పరమును సూచిస్తుంది. అది నిర్ణయ వాక్యం అంటే ఇంతే అని స్థిరంగా చెబుతుంది. అర్థమైందండి? కాబట్టి ఈ 5 రకాల వాక్యాల తెలివితో మనం వీటిని చదువుకుంటూ వెళ్ళాలి, వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళాలి, అనుభవానికి తెచ్చుకుంటూ వెళ్ళాలి. ఉత్తమాధికారి మళ్ళా చదివే వాళ్ళలో కూడా, అంటే ఇప్పుడు ఆశ్రయించిన శిష్యులలో కూడా ఉత్తమ శిష్యులు, మధ్యమ శిష్యులు, మంద శిష్యులు అని 3 ఉంటారు. ఉత్తమ శిష్యులు ఎవరయ్యా? అధ్యయన కాలంలోనే, అంటే చెప్తున్న కాలంలోనే వాడికి అనుభవానికి వచ్చేస్తుంది. వాడు వింటుండే శ్రవణం చేస్తూ ఉండగానే వాడికి దర్శనం వచ్చేస్తుంది, ఆ అనుభవం వచ్చేస్తుంది, ఆ స్థితి కలిగేస్తుంది, ఆ స్థితిలో ఉండిపోతాడు. ఇది స్వామి వివేకానందుని మోడల్ అన్నమాట. అంటే పరమహంస అలా చెప్తూ ఉండగానే ఆ స్థితిని పొందేసాడు అంతే, ఇంకా దానికి సమయం లేదు మధ్యలో. ఇలాంటి వాళ్ళని ఏమంటారు? ఉత్తమ శిష్యులు, సత్శిష్యులు అంటారు. సో వీళ్ళు బోధాకాలంలోనే అనుభవం కూడా పూర్తయిపోతుంది. మధ్యమాధికారులు, వీళ్ళు కొంతకాలం అధికారితం, సాధన చెయ్యాలి కొంతకాలం, అప్పుడే అనుభవానికి రాదు, దర్శనానికి రాదు బోధాకాలంలో. వీళ్ళు కొంతకాలం తగినటువంటి ప్రిపరేషన్ తయారై రావాలన్నమాట దానికోసం. అది గుణం, సత్వగుణం ద్వారా కానీ, గుణాతీతంగా ద్వారా కానీ, సాక్షిత్వం ద్వారా ఏదో తగిన సాధన చెప్తారు. ఆ సాధన ప్రకారం కొంతకాలం తయారై మరలా ఆ అనుభవం, ఆ దర్శనం వచ్చిన తర్వాత అప్పుడు రావాలి. ఇది 2వ స్థాయి. వీళ్ళు మధ్యాధికారులు. ఇక మందాధికారులు ఏమిటయ్యా అంటే అసలు ఆ గ్రహింపు శక్తి వాచ్యార్థం వరకే ఉంటుంది కానీ లక్ష్యార్థం స్ఫురించదు. వాచ్యార్థం వరకే ఎవరికైతే ఎంతకాలమైనా వాచ్యార్థమే స్ఫురిస్తుంది, అంతకు మించి అవతలకి స్ఫురించదు.
వీళ్ళని ఏమంటారంటే మందాధికారులు, మంద శిష్యులు అంటారు. సో ఇది వాళ్ళ శిష్యుల్లో ఇలా 3 రకాలుగా ఉంటారు. ఇప్పుడు ఏం చెప్పారు? వాచ్యార్థం అన్న పదం వేశారు. అంటే అర్థం ఏంటి? ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క శబ్దాన్ని విడగొట్టి చూస్తే ప్రతి శబ్దానికి ఒక శబ్దార్థం ఉంటుంది. ఆ శబ్దాల కూర్పుతో వాక్యం తయారవుతుంది. ఆ వాక్యానికి ఒక అర్థం ఉంటుంది. అర్థమైందండి? మీ ఇల్లు ఎక్కడా అన్నారు అనుకోండి, మీ అంటే అర్థం వేరే, ఇల్లు అంటే అర్థం వేరే, ఎక్కడా అంటే అర్థం వేరే. కలిపి చదివితే మీ ఇల్లు ఎక్కడా ఒక సామాన్య అర్థం వచ్చింది. అంతేనా కదా? దాన్ని లోతుగా విచారణ చేసామండి. మీ ఇల్లు ఎక్కడా? లోతుగా విచారణ చేస్తే ఎవరి గురించి అడుగుతున్నాడు? ఎవరి గురించి అడుగుతున్నాడు అంటే దేహి గురించి అడుగుతున్నాడు. నీ ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నాడు. దేహి ఉండే ఇల్లు ఎక్కడా? దేహం. కాబట్టి ఇదే నా ఇల్లు అని చెప్పగలిగిన వాడు ఎవడు అంటే ఉత్తమ శిష్యుడు. మీ ఇల్లు ఎక్కడా అంటే అక్కడెక్కడ ఉండండి, 4 స్తంభాల సెంటర్ అవతల, 6 సందులు అవతల, 33-20 ఇళ్ళు అవతల అని చెప్పాడు అనుకోండి, వీడు మధ్యమాదిలే. అర్థమేనండి? మీ ఇల్లు ఎక్కడా అంటే అసలు వాడికి తోచలేదు, ఏమడుగుతున్నాడో నాకేం అర్థం కావట్లేదండి అన్నాడు, వీడు మంద శిష్యుడు. అర్థమేనండి? కాబట్టి శబ్దాలకు అర్థం ఉంటుంది, వాక్యాలకు అర్థం ఉంటుంది. ఆ వాక్యాలన్నీ కలిపి కూర్చున్నటువంటి లక్ష్యం, ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వాక్యాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు. వేదాంత అర్థం స్ఫురించాలి మనకి ఎప్పుడూ కూడా, తాత్వికమైన అర్థం స్ఫురించాలన్నమాట. ఆ తత్వజ్ఞాన సంబంధమైన అర్థం స్ఫురిస్తే అది లక్ష్యార్థం అంటారు దాన్ని. అర్థమేనండి? ఇది 3వ స్థాయి. 4వ స్థాయి ఉంది, అది స్వానుభవం, అనుభవార్థం అంటారు దాన్ని. అంటే ప్రతి వాక్యంలో కూడా ఈ 4 అర్థాలు ఉంటాయి. మళ్ళా ఏమంటే ఇంత కాంప్లెక్స్గా, ఇంత కాంప్లికేటెడ్గా పెట్టకపోతే ఫెయిర్గా పెట్టచ్చు. అది ఫెయిర్గానే ఉంది, మన బుద్ధి పని చేయకపోవడం వల్ల అది అట్లా తోస్తుంది అంతే. మీ ఇల్లు ఎక్కడంటే అందులో కష్టమే ఉందండి, అంతేనా కదా? నీ తెలివి, నీ అభ్యాసం వేరుగా ఉంది కాబట్టి నీకు ఆ ప్రశ్న అర్థం కావడం లేదు అంతే. ఆ దృష్టి వస్తే కానీ నీకు అది అర్థం కాదు. ఆ దృష్టి రావాలంటే అభ్యాసం మార్చాలి, అభ్యాసం మార్చాలి, సహవాసం మార్చాలి, సాధన మార్చాలి, అన్నీ మార్చాలి. మారిన జీవితం జీవించాల్సిందే. జీవితం మారకుండా నీకు ఆ దృష్టి మారదు. కాబట్టి సమగ్రంగా నీలో పరిణామం తీసుకొచ్చేటట్లుగానే అవి చెప్పబడ్డాయి. ఇవి చదివితే వచ్చే ప్రయోజనం ఏంటండి? మనిషి 100కు 100% మారిపోవాల్సిందే. 99% మారానండి, ఓకే, 1% మిగిలింది కదా, నువ్వు గ్యారంటీగా ఫెయిల్ అవుతావు. ఆ 1% మిగిలిన వాడు ఏమవుతాడంటే గ్యారంటీగా ఫెయిల్ అవుతాడు. 99% వచ్చింది కదా పాస్ అయిపోతాడంటానికి వీలు కాదు. ఆ 1% కూడా మారవలసిందే. నేను మారకుండా పాత పద్ధతిలోనే 1% ఉంటానండి అని మిగుల్చుకోవడం కుదరదు, శేషం మిగుల్చుకోవడం కుదరదు. 100కు 100% మార్చడానికి, మారడానికి ఉపయోగపడేవేవు వాటికే వేదాంత గ్రంథాలని పేరు. కాబట్టి అధ్యయనం చేసిన తర్వాత నువ్వేం మారావో నీకు అర్థమైపోవాలి. నేను చదివానండి, ఏం మారావు? అదే చాలా ముఖ్యం. ఏం మారలేదండి, అయిపోయింది, మళ్ళా చదవవలసిందే, మళ్ళా చదువుకోవాల్సిందే, మళ్ళా అనుభవజ్ఞుడైన గురువు దగ్గర పోవాల్సిందే, మళ్ళా నువ్వు ఆ పాఠాలంతా మళ్ళీ సరైన దృష్టికోణంలో నేర్చుకోవాలి, మళ్ళీ అట్లా జీవించాలి, మళ్ళీ అట్లా మారాలి. కాబట్టి సాధన చేయాలి, ఆ దృష్టితో జీవించాలి, మారాలి. ఈ 3 పనుల నిమిత్తమే ఈ అధ్యయనం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ సాధన చేయాలో తెలియాలి, ఏ దృష్టితో చూడాలో తెలియాలి, ఎలా మారాలో తెలియాలి. అలా మారాల్సిందే అంతే. మారాలంటే మారాలంతే, వదిలేయాలంటే వదిలేయాల్సిందే అంతే. అలా అయితేనే ఆ ఔషధం నీకు పనిచేస్తుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాననుకోండి, మీరు చేయకూడనివి, తినకూడనివి, చెప్పకూడనివి, ఉండకూడనివి అన్నీ ముందు చెప్తాడు. అది చేయకూడదు నాయన, ఇలా ఉండకూడదు నాయన, ఎన్ని గంటలకే పడుకోవాలైనా, ఎన్ని గంటలకే లేవాలైనా, ఇదే తినాలైనా, ఇదే ఇలాగే ఉండాలి. ఇలా నీ వ్యవహారానికి సంబంధించినటువంటి సమస్తము కూడా నీకు ముందు చెప్తారు. ఇంతే తినాలైనా, ఇలాగే తినాలైనా, అలా కూడా చెప్తారు. చూడండి, ఇవన్నీ చెప్పిన తర్వాత చేతిలో మందు పెడతారు. ఇవేమి చెప్పకుండా చేతిలో మందు పెట్టినా ప్రయోజనం లేదు. ఎందుకనండి అంటారు అనుకోండి, ఏం వ్యతిరేకంగా చేయొచ్చుగా, చేస్తే నీకున్న వ్యాధి పెరుగుతుంది. మరి మీ మందు పనిచేయదండి, మందు పనిచేస్తుంది, కానీ నీ వ్యవహారం వ్యతిరేకంగా ఉండటం చేత మందు కంటే నీ వ్యవహార బలమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి వేదాంత వాక్య శ్రవణం చేసేవాళ్ళు 100 మంది ఉన్నప్పటికీ కూడా ఈ 100 మందిలో అనుగుణమైనటువంటి జీవితం లేకపోవడం వలన తరించలేకపోతాడు.
ఎంతోమంది పుస్తకాలు చదువుతూనే ఉంటారు, చదవని వాళ్ళు ఎవరు ఉంటారు? భారతదేశంలో ఈ వేదాంత గ్రంథాలు చదవని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. ఏదో ఒక రకంగా చదువుతారు, ఏదో రూపంలో, చిన్నగానో పెద్దగానో ఎట్టా కూడా చదువుతారు. కానీ అనుగుణమైనటువంటి జీవితం ఉండదు అనమాట. సాధన ఉండదు, దృష్టి ఉండదు, జీవితం ఉండదు. మారడం అనేటటువంటి దృష్టితో వీటిని స్వీకరించాలన్నమాట. నేను మారను అనుకుంటాను. నేను మారను అనుకుంటే ఇంక ప్రయోజనం బొగ్గు బొగ్గుగానే ఉంటుంది. బొగ్గు వజ్రం కెమికల్గా ఒకటే, కార్బనే. బొగ్గు కూడా కార్బనే, వజ్రం కూడా కార్బనే. కానీ బొగ్గే వజ్రంగా మారుతుంది. సానబెడితే కాదండి, భూగర్భంలో ముందు బొగ్గు తయారవుతుంది. ఆ తయారైన బొగ్గు కొంతకాలానికి 1 మిలియన్ సంవత్సరాల తర్వాత వజ్రం అవుతుంది. అన్ని సంవత్సరాల పాటు వేడికి ఒత్తిడికి తట్టుకుంటుంది. అది తట్టుకుని ఆ పరిణామం పొంది అది వజ్రంగా మారిపోతుంది. అట్లా బొగ్గు నుంచి వజ్రంగా మారాలి. బొగ్గుకున్న విలువ ఎంత, వజ్రానికున్న విలువ ఎంత? చాలా తేడా. కాబట్టి తరించడం, తారకం అంటే అర్థమైంది. ఈ తారకం కోసం ఈ అధ్యయనం. అంటే అధ్యయనం 2 రకాలుగా చేస్తారు. ఒకటేమిటి, అసలు నాకేం తెలియదండి, ఆ స్థాయిలో వస్తారు, తెలుసుకోవడానికి వస్తారు. వీళ్ళెవరు? జిజ్ఞాసులు అంటారు. వీడు తెలుసుకుంటే సంతృప్తి పడిపోతాడు, వెళ్ళిపోతాడు. ఇంక వీడికి మారాల్సిన పని లేదు. ఇంక వీడికి ఏమంటే వివేక చూడమని చదివారు, చదివారండి. అష్టావక్రకి చదివారా, చదివారండి. భగవద్గీత చదివారా, చదివారండి. వేదాంత పంచదశి చదివారా, చదివారండి. ఏం తెలిసింది? బాగా తెలిసినాయండి. ఏం మారేవండి? ఏం మారలేదండి. అప్పుడు ఏమైనట్టు వీడు అంటే జిజ్ఞాసు. తెలియదు అన్న స్థితి నుంచి తెలుసు అన్న స్థితికే వీటిని ఉపయోగించుకుంటాడు. బొగ్గుగానే ఉంటుంది ఈ జిజ్ఞాసు, బొగ్గు లాంటి వాడు. అర్థమైందండి? ఒకడేం చేశాడు, వీటిని అద్భుతంగా అనుభవ జ్ఞానం అన్నట్టు గురువు ఎట్లా చెప్పాడో అట్లాగే అనుసరించాడు, అట్లాగే జీవించాడు, అట్లాగే ఆ తారకం పూర్తి చేశాడు, తరణం పూర్తి చేశాడు, అమనస్క స్థితిని పొందాడు, ఆ ఆత్మనిష్టను బ్రహ్మనిష్టను సాధించాడు. అప్పుడేమైపోయాడు? వజ్రంగా మారిపోయాడు. వచ్చినప్పుడు ఇద్దరు బొగ్గులే. కానీ వీడేమో జ్ఞాని, వాడేమో జిజ్ఞాసు. జ్ఞాని, జిజ్ఞాసు, ఎంత తేడా ఉన్నాడు. సరే, వీళ్ళకంటే ఇంకా ముందు 2 ఉన్నారు. వాళ్ళెవరు అంటే అర్ధార్థి, ఆర్తుడు. ఆర్తి, అర్ధార్థి 2 ఉన్నారు అన్నమాట. వీళ్ళెవరు అంటే ఆర్తి అనేవాడేమో పచ్చి కట్టె లాంటి వాడు. పచ్చి కట్టె అంటే ఇప్పుడే బయట చెట్టు కొమ్మ విరుచుకొచ్చాం అనుకోండి, ఏదో అవసరం వచ్చింది, చెట్టు కొమ్మ విరుచుకొచ్చాం. ఇప్పుడు ఆ చెట్టు కొమ్మ బొగ్గవ్వాలంటే పచ్చి కొమ్మ అవదు. పచ్చి కొమ్మని ముందు బయట ఎండ వేయాలి, బాగా అది ఎండాలి, ఎండిన తర్వాత దాన్ని కాల్చాలి, కాలిస్తే బొగ్గు అవుతుంది. అప్పటిదాకా డైరెక్ట్గా పచ్చి కొమ్మని చేయడం కుదరదు. అట్లాగే ఆర్తుడుగా వస్తారు కొంతమంది. అంటే ఏంటి? కష్టం, ఈ కష్టం వచ్చిందండి అని వస్తాడు. కష్టం తొలగిపోగానే వాడు వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళా కష్టం వచ్చేదాకా వాడికి మళ్ళీ జీవితంలో కష్టాలు ఎప్పుడు రావుగా, ఎప్పుడో వస్తాయి. సో ఎప్పుడో వచ్చినప్పుడే మళ్ళా తలుపు తడతాడు, అప్పటి వరకు తలుపు తడతాడు. వీడు ఎటువంటి వాడయ్యా అంటే పచ్చి కర్ర లాంటి వాడు వీడు. అర్థమేనండి? వీడు కూడా బొగ్గు అవుతాడు కొంతకాలానికి, ఎప్పటికంటే చెప్పలేరు, ఎప్పటికో అవుతాడు. అర్థమేనండి? ఇంకో 2వ వాడు ఉన్నాడు. వాడేవాడు? అర్ధార్థి. అర్ధార్థి ఎటువంటి వాడయ్యా అంటే చెట్టుకే ఉన్నటువంటి కొమ్మవాడు. వాడు విరవలా ఇంకా వాడిని మనం. చెట్టుకే ఉన్న కొమ్మ బొగ్గు అవ్వాలంటే ఎప్పటికవుతుంది? టైం పడుతుందండి. అర్ధార్థికి చాలా టైం పడుతుంది అన్నమాట. ఎందుకని? వాడు భగవంతుడితో బేరం ఆడతాడు. ఎక్కువ శాతం మంది ఆర్తులు, అర్ధార్థులు ఉంటారు. 100కి 80% మంది ఆర్తులు, అర్ధార్థులే ఉంటారు. వీళ్ళకి తత్వజ్ఞానంతో పని లేదు, వీళ్ళకి ముక్తి మోక్షంతో పని లేదు. కాబట్టి అధ్యయనం చేసే వాళ్ళ యొక్క తహ ఎలా ఉంది? ఆర్తుడుగా తహ ఉందా, అర్ధార్థిగా తహ ఉందా, జిజ్ఞాసుగా తహ ఉందా, జ్ఞానిగా తహ ఉందా అని గ్రహించాలి. చెప్పేవాళ్ళు ఇది చెప్పేవాళ్ళకి పాఠం అనమాట. ఆ మాట కూడా అక్కడ ఉన్నప్పుడు అందుకే ఇంత దూరం చెప్పాల్సి వచ్చింది. గురువు గారు కూడా మొదటి ప్రారంభంలోనే ఒక సూచన ఉందన్నమాట. ఎట్లా చెప్పాలి గురువు గారు అంటే వచ్చిన వాళ్ళ యొక్క తహని గమనించాలి. వాడు ఆర్తుడే వచ్చాడా, అర్థార్థే వచ్చాడా, లేకపోతే జిజ్ఞాసువే వచ్చాడా, లేకపోతే జ్ఞాని అవడానికి వచ్చాడా, దాన్ని బట్టి చెప్పాలి.
అంతేగాని జ్ఞానికి చెప్పేదే ఆర్తుడు కూడా చెప్పాడు అనుకోండి, వాడు తట్టుకోలేడు. ఒక గంట అరగంట లోపల వాడికి వెలవెల్లి ఆడిపోతాడు అనమాట. ఏంటయ్యా మహాప్రభో, నేను అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటంటాడు. అర్థార్థం అనుకుంటే అసలు వాడు అట్టించంటే గడప దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఈ జ్ఞానం కూడా మనకు అక్కర్లేదు లేండి బాబు, ఏదో మనం ఏదో ఆ ప్రాజెక్ట్ అవ్వాలి, ఈ ప్రాజెక్ట్ అవ్వాలి, ఆ లాభం రావాలి, నష్టం పోవాలి, అట్టా ఉంటాడు అర్థార్థి ఎంతసేపు కూడా. ఏదో మా అబ్బాయికి వీసా వచ్చే మార్గం ఏదో చెప్పు, నువ్వు చెప్పిన పూజ చేస్తా, నువ్వు చెప్పిన యజ్ఞం చేస్తా, నువ్వు చెప్పిన యాగం చేస్తా, నువ్వు చెప్పిన అభిషేకం చేస్తా, అంతే మా అబ్బాయికి వీసా రావాలంటే. ఈ వీళ్ళెవరు అర్థార్థి, వీళ్ళెవరంటే గడప బయట ఉంటారు, వీళ్ళు గడప లోపలికి రాలి. జిజ్ఞాసువు జ్ఞాని లోపలికి వస్తారు, కానీ జిజ్ఞాసు ఎటువంటి వాడయ్యా అంటే తెలుసుకోవడం వరకే ఉండి వెళ్ళిపోతాడు. సగం అంటే అధ్యయనం పూర్తిగా చేయడం అనమాట, సగం మధ్యలోనే విరమించేస్తాడు. జ్ఞాని మాత్రమే చివరి వరకు ఉండి అధ్యయనం పూర్తి చేసి తారకాన్ని పూర్తి చేసి అమనస్క స్థితిని అందుకుంటాడు. వివేక చూడమని సరిగ్గా అధ్యయనం చేసిన వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. సరిగా అధ్యయనం చేస్తే జీవన్ముక్తి అనేది సాధ్యమవుతుంది. ఇది వివేక చూడమనికి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే మీరు దాన్ని అధ్యయనం చేయాలి. ఏది అన్వయం చేసుకున్నా ఇది జీవన్ముక్తికి ఎట్లా నిర్ణయం అవుతుంది, జీవభావంలో నుంచి నేను బయటపడడం ఎట్లా అన్నదానికే అన్వయం చేసుకోవాలి. కానీ బయటకు వచ్చి సామాజిక పరిస్థితులలో, భౌతిక జీవనంలో, భోగ్య పద్ధతిలో అన్వయం చేయకూడదు. భోగిగా ఆలోచించామనుకోండి పోతుంది, ఇంకా దానికి లక్ష్యం పోతుంది. కాబట్టి ఈ జాగరూకులై మీరు గురువు చెప్పినటువంటి దృష్టితో చదవాలి అంటున్నాడు అక్కడ. ఆ ప్రారంభ శ్లోకంలో ఏమంటున్నాడంటే, గురువు ఏ దృష్టితో చెబుతున్నాడో ఆ దృష్టితో నేను అధ్యయనం చేయాలి, కానీ నీ సొంత తెలివితో అధ్యయనం చేయకూడదు. నీ తెలివితో అధ్యయనం చేసామనుకోండి, నీ తెలివి ఎప్పుడు అక్కడ పనిచేస్తూ ఉంటుంది. జీవభావంలో, సంసార దృష్టితో, జగద్భావంలో, విషయాత్మకంగా అనేకత్వంతో, సుఖ దుఃఖాలతోటి, ద్వంద్వ అనుభవాలతోటి కొట్టుకుంటూ అక్కడ ఉంటుంది నీ తెలివి. దీనికి అతీతంగా ఉన్న దృష్టితో మాత్రమే దీన్ని అధ్యయనం చేయాలి, అంతేగాని జీవభావంతో అధ్యయనం చేయకూడదు. చదవండి. సర్వ వేదాంత సిద్ధాంత గోచరుడు, ఇంద్రియాలకు మనస్సుకు అందనివాడు, పరమానంద స్వరూపుడు అయిన సద్గురునకు గోవిందునకు నమస్కరిస్తున్నాను. శ్రీ శంకరాచార్యులు శ్రీ గోవిందపాదుని శిష్యులని అందరికీ తెలిసిన విషయమే. మాండుక్యకారికలను రాసిన శ్రీ గౌడపాదుని శిష్యులే శ్రీ గోవిందపాదులు. ఈ మొదటి శ్లోకంలో శంకరులు తమ గురుదేవునికి నమస్సులు అర్పిస్తున్నారు. ఈ శ్లోకానికి రెండు విధాలుగా అర్థం చెప్పవచ్చును. ఒక వ్యక్తిగా మహామనీషి అయిన తన గురువుకు ప్రణామాలు అర్పించటం ఇప్పుడే చూశాము. పరిపూర్ణుడైన జ్ఞాని అనంత సత్యమైన స్వరూపానికి నమస్సులు అర్పిస్తూ మానవాళికి మార్గం చూపిస్తున్నాడని కూడా చెప్పవచ్చును. ఈ విధంగా అర్థం చెప్పుకున్నప్పుడు అహం అన్న పదాన్ని మనశ్శరీరాలకు అతీతంగా ఆధారంగా ఉన్న ఆత్మగా భావించాలి. మనశ్శరీరాల ద్వారా బాహ్యంగా చూస్తూ అహంకారంగా గుర్తింపబడే అహమే ఆత్మ. పరిమితుల నుండి బయటపడి అపరిమిత సత్యాన్ని చేరుకోవాలని కోరుకుంటుంది. ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి అతీతంగా ఉంటూ వేదాంత వాగ్మయం అంతటా పరమాత్మగా గోవిందునిగా కీర్తింపబడుతూ ఉండే పరమసత్యమే తన సహజ స్వరూపమని శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ఈ అహమే గుర్తిస్తుంది. అహం సర్వభూతాత్మగా అద్వయంగా కేవలంగా ఉన్నానని తెలుసుకుంటుంది. ఇదే ఆనందమయమైన స్వస్థితి, పరమ పురుషార్థం, మానవ జీవిత పరమార్థం. ఆగాలి, అక్కడికి ఆగాలి. పరమ పురుషార్థం వెరీ ఇంపార్టెంట్. పురుషార్థాలు ఎన్నండి? 4. ధర్మ, అర్థ, కామ, మోక్ష. అర్థం అంటే ఏమిటి అసలు? అర్థం అంటే ఏమిటి? ప్రయోజనం. అర్థం అంటే ఏంటండి? ప్రయోజనం. ఏ ప్రయత్నమైనా మీరు చేయండి, ప్రయోజనం లేని ప్రయత్నం ఏమైనా చేస్తారా? చేయరు కదా. చేస్తారా? మానవులు ఎవరైనా సరే ప్రయోజనం లేని పని ఏమైనా చేస్తారా? చేశారే అనుకోండి, ఏమంటారు మీరు? అప్రయోజకుడు అంటే బాబు వీడు, అంటే ప్రయోజనాన్ని గుర్తిరక్కుండానే చేస్తున్నాడు. ఇప్పుడు
మీరు అక్కడికి వెళ్ళి రావాల్సి వస్తుందేమోనండి అని ఫలానా వారి గురించి వీళ్ళిద్దరు ఎవరో మాట్లాడుకుంటున్నారండి. ఆ ఫలానా వారు అక్కడి నుంచి విన్నారు. ఓహో, నేను అక్కడికి వెళ్ళొస్తే బాగుంటుందని వీళ్ళు అనుకున్నారు కదా అని ఆయన వెళ్ళొచ్చేసాడు. అంతే, వెళ్ళొచ్చి వీళ్ళకి చెప్పాడు, మీరు అనుకున్నారు కదా, నేను ఆల్రెడీ వెళ్ళొచ్చేసానండి అన్నాడు. ఎందుకు వెళ్ళొచ్చాడు, ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు అనేటువంటి ప్రశ్న ప్రయోజనంతో పని లేకుండానే వెళ్ళడం అయిపోయింది, రావడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఈయన ఏమన్నా మనం హరి ఓం శ్రీ గురుభ్యో నమః వాసుదేవ వాసుదేవ. అలాగా వెళ్ళి రావడం వచ్చేసిన వాడిని ఏమన్నాం ఇప్పుడు, ఏమయ్యా మేము ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం, ఎందుకు నీకు చెప్పాలనుకుంటున్నాం అనే ప్రయోజనం తెలుసుకోకుండానే నువ్వు వెళ్ళి రావాలి అనగానే వెళ్ళి రావడమేనా? అంటే పురుషార్థమును ఎరుగకుండా ప్రయత్నం చేసేవాడు ఇటువంటి వాడు. కాబట్టి సరైన సాధకుడు ఎవరయ్యా అంటే, ఏ పురుషార్థం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? ఈ ప్రయత్నం ఇప్పుడు ఈ వివేక చూడమని అధ్యయనం చేస్తున్నారండి. ఇది దేనికోసం చేస్తున్నావు అంటే పురుషార్థాన్ని సాధించడం. ఇదో ప్రయత్నం కదా. ఈ ప్రయత్నానికి ప్రయోజనం ఉంటుంది. ఏమిటది? ధర్మమా, అర్థమా, కామమా, మోక్షమా? దేనికోసం చేస్తున్నావు అనే ప్రశ్న ఎవరికి వాళ్ళని వేసుకోమంటున్నాడు. అధ్యయనానికి కూర్చున్న వాళ్ళని, గురువు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళని ఓ ప్రశ్న వేసుకోమంటున్నాడు. ఇది దేనికోసం చేస్తున్నావు? ధర్మం ఏం చేస్తున్నావు? ఏమండి వివేక్ చూడమని చదవడం మానవుడిగా పుట్టినందుకు నాకు ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను. అది కూడా ఓ ప్రయోజనం. ఈ వివేక చూడమని చదివితే నాకు 10 కోట్ల లాభం వస్తుందండి, పుణ్యం పెరిగిపోయి, అది అర్థ ప్రయోజనం. ఈ వివేక చూడమని చదివితే నాకు ఫలానా కోరిక తీరుతుందండి, అది కామ ప్రయోజనం. ఈ వివేక చూడమని చదివితే జీవభావం పోయి ఆత్మభావంలో స్థిరపడి పరమ పురుషార్థమైనటువంటి మోక్షాధికారం లభిస్తుంది. మోక్షం లభిస్తున్నట్టల్లా మోక్షాధికారం లభిస్తుంది. ఎందుకని? ఆ మోక్షం పరమ పురుషార్థం. ఆ మోక్షానికి ఏమని పేరండి? పరమ పురుషార్థం. అంటే మొదటి 3 మాత్రమే పురుషార్థాలు అంటోంది. మోక్షం అనేది దాంట్లోనే ధర్మార్థ కామాలలో లెక్కట్టకూడదయ్యా. అది పరమ పురుషార్థం, పరమును నిర్ణయించడానికి ఉపయోగపడేటటువంటి పురుషార్థం అని అర్థం. అక్కడ మోక్షం అనేది దేనికి పనికొస్తున్నాయా అంటే పరము నిర్ణయించడానికి పనికొస్తుంది. ధర్మార్థ కామాలు ఇహాన్ని నిర్ణయించడానికి పనికొస్తాయి. 2 ఉన్నాయి మనకి. ప్రయోజనాలు ఎటువంటివండి అంటే 2 కేటగిరీలు. ఒకటేంటి? ఇహము, పరము. పరము నిర్ణయించడానికి పనికొచ్చేదేమో మోక్షం అనేటటువంటి ప్రయత్నం. అదే ధర్మార్థ కామాలు అనేవేమో ఇహమును పొందడానికి, ఇహములో పొందడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ప్రయత్నాలు. అంటే ప్రయత్నాలు ఎన్ని విధాలు? ఇప్పుడు 4 విధాలు. ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఈ 4 లక్ష్యాలను మనం ఆధారంగా తీసుకుని 4 ప్రయత్నాలు చేస్తే ధర్మార్థ కామాలేమో ఐహికము, మోక్షమేమో పరము. ఆ పరము నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు మొదట దేంతో మొదలు పెట్టాలయ్యా? ఇప్పుడు పరమ పురుషార్థాన్ని అందుకోవాలి అంటే ఒక నియమం చెప్పాడు. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు? నాయన, నీలో నేననేది ఉందా లేదా? అందరికీ నేననేది ఉంది. కానీ ఆ నేను వ్యవహార కాలంలో అహంకారంగా ఉంటుంది. ఆ నేను వ్యవహార కాలంలో ఎలా ఉంటుంది? అహంకారంగా ఉంటుంది. ఆ నేనే, నీలో ఉన్న నేనే వ్యవహార కాలంలో అంటే జాగ్రత్తావస్థలో కానీ, స్వప్నావస్థలో కానీ, సుషుప్తి అవస్థలో కానీ అది అహంకారంగా ఉంటుంది. కానీ దాని వాస్తవ స్వరూపం, స్వస్థితి ఆత్మ. ఆ నేనుకి స్వస్థితి ఏమిటి? ఆత్మ. కానీ వ్యవహరించేటప్పుడు ఏమైపోతుందట? అది అహంకారం అయిపోతుందట. ఎందుకు అహంకారం అయిపోతుంది? అది ఆత్మగానే ఉండొచ్చుగా. ఆ నేను ఆత్మగానే ఉంటే ఎవరికి చిక్కేం లేదు కదండి. ఎందుకు అహంకారం అవుతుంది అంటే పరమ పురుషార్థం మీద దానికి లక్ష్యం లేకపోవడం వలన, అది ఐహికమైనటువంటి ధర్మార్థ కామాలనేటటువంటి దాంట్లోకి దిగి రావడం వలన అదేమవుతుంది? అహంకారంగా మారిపోతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు నేను ఎటువైపు తిప్పాలి? పరమ పురుషార్థం వైపే తిప్పాలి. నీలో ఉన్న నేనుని నేను ప్రయత్నం చేయాలవుతా. మరి ఇప్పుడు చేయాలి. ఏం ప్రయత్నం చేయాలి? గురువు గారు చెబితే బాగా వినాలి, శ్రవణం చేయాలి. తర్వాత ఏం చేయాలండి? ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ గురువు వాక్య శ్రవణాన్ని దృష్టిలో పెట్టుకుని మననం చేయాలి. మననం చేసిన తర్వాత ఏం చేయాలండి? ఆ దృష్టితో జీవించాలి. అది నిధి. అదే ధ్యాసతో నిద్ర కూడా పోవాలి.
ఇదే ధ్యాసతో నిద్ర కూడా పోవాలి, అప్పుడు ధ్యాస అవుతుంది. నిద్ర సమాధిగా ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు ధ్యాస అవుతుంది. అదేనండి, అంత బలంగా పట్టుకోవాలి వీటిని, అంత లోతుగా పట్టుకోవాలి వీటిని. అలా ఎప్పుడైతే ఇదంతా ప్రయత్నమేనా కదా, వినడం ప్రయత్నమే, మననం చేయడం ప్రయత్నమే, అదే ఆచరణలో పెట్టుకోవడం కూడా ప్రయత్నమే, అదే ధ్యాసలో నిద్రపోవడం కూడా ప్రయత్నమే. ఈ 4 ప్రయత్నాలు, ప్రయత్న చతుష్టయం అంటారు దీన్ని. ఏమంటారు వీటిని? ప్రయత్న చతుష్టయం, శ్రవణ మనన నిధిధ్యాసలు. అదేనండి, ఈ 4 మనం వాడి ఆ పరమ పురుషార్థం వైపుకు తిప్పాలి. ఏమంటే ఈ 4 ధర్మార్థ కామాలకు పనికిరావా? పనికొస్తాయా? పనికిరావా? పనికొస్తాయిగా. నీకు ఫలానా ఏదో ఇప్పుడు ప్రపంచంలో ఏదో ఒక సమస్య జరుగుతోంది, ఆ సమస్య గురించి నీకు శ్రవణం చేయాలని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది కదా. తెలుసుకోవడంలో తప్పే ఉందండి. ఆ సమస్య రేపొద్దు నాకు కూడా వస్తే, నీకు రాలేదు కానీ ఆ సమస్య గురించి తెలుసుకోవట్లేదా? తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? ఇంకా వాడికి ఏం రాలా ఆ సమస్య, కానీ దాని గురించి మననం చేయడం మొదలుపెట్టాడు. పక్కింటి వాడికి వచ్చింది, ఆ సందులో వచ్చింది, ఈ పక్కన వచ్చింది, ఆ పక్కన వచ్చింది, ఈ పక్కన వచ్చింది, మననం చేశాడు 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 చేశాడు. ఏమైపోయింది? రాలా వాడికి. మానసికంగా మననం జరిగిపోయింది. ఇప్పుడు మొదటేమో శ్రవణం చేశాడు, తదుపరి ఏం చేశాడు? మననం కూడా చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? నిధి ఆచరణలో భయపడిపోవడం మొదలుపెట్టాడు. ఇక పక్కింట్లో వాడిపోయేటండి, ఈ పక్కింట్లో వాడిపోయేటండి, ఆ సందులో వీడిపోయేటండి, వాడిపోయాడు వీడిపోయాడు వాడిపోయాడు వీడిపోయాడు అని అదే నిధి, అదే ఆచరణ. ఎవరింటికి పోయినా ఏమంటే మీ ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా, పోయారు ఎవరన్నా అని అడుగుతుంటాడు. ఇప్పుడు ఏమైపోయాడు? నిధి కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక రాత్రింభాగంలో ఈ నిధి కూడా అయిపోయింది. ఇంకెంత దూరం వెళ్ళిపోయింది? అదే ధ్యాసతో పడుకోవడం మొదలుపెట్టాడు. చూసాంగా మనం 2 సంవత్సరాలు మనం అందరూ ఒకే పని, శ్రవణం అదే, మననం అదే, నిధి అదే, ధ్యాస కూడా అదే. ఇప్పుడు వాడికి రాకముందే వాడు ఏమైపోయాడు? మనసల్లో పడిపోయాడు. ఏమైందిరా నీకు? ఏముందండి బయట ప్రపంచం అంతా పోతుందండి. నీకేమైంది? నీకేమైందంటే నాకేం కాలేదండి. మరి నీకేం కాకపోతే నువ్వు బాగానే ఉండొచ్చుగా, అంతేనా కదా? శ్రవణ మనన నిధిధ్యాసలు అనేవి ఈ ఐహికమైనటువంటి ధర్మార్థ కామముల ఎన్నిట్లా పని చేసేటప్పటికి ఏమైపోయింది? ఇప్పుడు మృత్యు భయం ఆవహించేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐహికం వైపు నీకు ప్రయత్నం ఉంటే మృత్యు భయం తొలగదు. ఎప్పుడూ మృత్యు భయం నిన్ను వెన్నాడుతూనే ఉంటుంది. ఒక్క పరమ పురుషార్థం మీద నువ్వు లక్ష్యం పెడితేనే నువ్వు మృత్యు భయాన్ని గెలవగలుగుతావు, లేకపోతే గెలవలేవు. మృత్యుంజయుడు కాగలుగుతావు. కాబట్టి పరమ పురుషార్థం మీద దృష్టి పెట్టిన వాడేమో మృత్యుంజయుడు అవుతున్నాడు, ఐహికమైనటువంటి ధర్మార్థ కామాల మీద దృష్టి పెట్టిన వాడేమో మృత్యువుకి లొంగినటువంటి వాడైపోయి మర్త్యుడైపోతున్నాడు. వీడేమో మర్త్యుడు, వాడేమో మృత్యుంజయుడు. వాడేమో అమరుడు, అమృతుడు, మృత్యుంజయుడు. ఎవరు? పరమ పురుషార్థం. ఏమండి, మరైతే ఆయన వారి గురువు గారి పేరు ఎందుకు స్మరించారండి? నేను చెప్పడం లేదు అంటున్నాడు ఆయన. శంకర భగవత్పాదులు బోధ చేస్తూ ఆయన ఏమంటున్నాడు? నేను చెప్పడం లేదు. ఎవరు చెప్తున్నారయ్యా? మరి మా గురువు గారు చెప్తున్నారు. ఓహో, మీ గురువు గారు చెప్తున్నారంటారా? ఆయన కూడా చెప్పడం లేదు అన్నాడు. వాళ్ళ వెంటనే ఇదేంటి గురువు గారు కూడా చెప్పడం లేదా? వాళ్ళ గురువు గారు చెప్తున్నాడు అన్నాడు. ఎందుకని? వాళ్ళ గురువు గారు సశరీరి కాదు, అశరీరి, శరీరంలో లేరు ఆయన. ఎవరు? గోవింద భగవత్పాదులే లేరు. వారి గురువు గారు గౌడపాదాచార్యులు, వారు లేరు. వాళ్ళందరూ కొన్ని వేల సంవత్సరాల ముందు వాళ్ళు. శంకర భగవత్పాదుల కంటే వాళ్ళందరూ కొన్ని వేల సంవత్సరాల ముందు వాళ్ళు. కానీ శంకర భగవత్పాదులు బోధ చేస్తూ ఏమంటున్నారంటే, మా గురువు గారు చెప్తున్నారు. మీ గురువు గారంటే ఎవరయ్యా? పరమ గురువు కావచ్చు, పరమేష్ఠి గురువు కావచ్చు. అదేనండి, ఆ గౌడపాదాచార్య గురువు గారు చెప్తున్నారు అన్నాడు. మళ్ళీ వెంటనే ఆయన చెప్తున్నాడు అనగానే ఆయన చెప్పడం లేదు, ఆయన గురువు గారు చెప్తున్నారండి అన్నాడు. ఆయన గురువు గారు ఎవరు? ఆయన దక్షిణామూర్తి అయ్యా బాబు. ఆయన మౌన వ్యాఖ్యగా చెబుతాడు అంతే, మాటలతో చెప్పడం. నువ్వు దాన్ని మౌన వ్యాఖ్యగానే అందుకోవాలి. మరి మీరు మాటలతో చెప్తున్నారు, దాన్నే ఇక్కడ పలుకుతుంది అయ్యా బాబు అన్నాడు అంతే. నేను చెప్పడం లేదు, ఆ పారంపర్యం, గురు పారంపర్య పద్ధతిగా నీకు ఇది అందించబడుతోంది, చెప్పబడటం లేదు, బోధించబడటం లేదు, అందించబడుతోంది.
అందుకోవడమే నీ పని అంతే. మళ్ళీ నీ తెలివి మధ్యలో పెట్టి బుద్ధి పెట్టి ఒకటే విచారణ చేయక్కర్లేదు. నువ్వు అందుకుంటే చాలు, చెప్పినట్టుగా చేస్తే చాలు, ఉంటే చాలు, జీవిస్తే చాలు, అయిపోతావు. ఆ జ్ఞానం వచ్చేస్తుంది. అప్పుడు అజ్ఞాన స్థితిలో నుంచి జ్ఞాని స్థితిలోకి పరిణామం చెందిపోతావు. కాబట్టి జాగరూకుడవై గురు పారంపర్యం ఉన్నటువంటి చోట నువ్వు ఈ అనుభవ జ్ఞానాన్ని పొందాలి. అంటే అర్థం ఏంటి? కొంతమంది దగ్గర గురు పారంపర్యం సరిగా ఉండకపోవచ్చు. ఆల్ ఆఫ్ సడన్ గా నేనే గురువునని ప్రకటించడం, స్వప్రకటిత గురువులు అంటారు వాళ్ళు. అలాంటి విద్యా విధానం కూడా భారతదేశంలో. అలాంటి చోటకు వెళ్ళామనుకోండి, అప్పుడు నేనే చెప్తున్నాను అంటాడు ఆయన. కొత్తగా కనిపెట్టానంటే ఈ సిద్ధాంతాన్ని, నేనే కొత్తగా ఈ విద్యా విధానాన్ని కనిపెట్టాను, ఈ ధ్యాన పద్ధతిని కనిపెట్టాను, ఈ సాధన కనిపెట్టాను, నేనే ఎంత శ్రమ చేసి కనుక్కున్నాను నీకోసం అంటాడు. నేనే అన్నప్పుడు అక్కడ ఏమైపోయింది? ఆ ఆత్మ కాస్త అహంకారం అయిపోతుంది. అక్కడ సమస్య వచ్చేస్తుంది. అంటే గురువు గారు కూడా ఇప్పుడు ఏ స్థితిలో ఉండి చెప్పాలి? ఆత్మనిష్ఠుడై బ్రహ్మనిష్ఠుడై బోధించాలి. అంతేగాని జీవభావంలో ఉండి బోధించకూడదు. వినేటటువంటి శిష్యుడు కూడా ఏ స్థితిలో ఉండాలి? పరమ పురుషార్థాన్ని లక్ష్యంగా పట్టుకున్నవాడై ఉండాలి గాని ఐహికమైన ధర్మార్థ కామాలను దృష్టిలో పెట్టుకున్నవాడై ఉండకూడదు. ఇన్ని మాటలను కలిపి ఆ దాంట్లో ఆ ప్రార్థనా శ్లోకంలో ఇమిడ్చారన్నమాట. ఆధ్యాత్మిక జీవితం గొప్పతనం. శ్లోకం జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తదో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గ అరత విద్వత్వ తస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైః పుణ్యైర్ వినా లభ్యతే. మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్మయ మిషన్ వాళ్ళు శ్లోకాలు చదివిన పద్ధతి ఉంటుంది. అంటే ఒక క్రమంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, శ్లోకాలు ఇవన్నీ కూడా శ్లోకాలని మంత్రాలని కూడా అంటాం. అర్థమైందండి? ఇవి ఎటువంటివయ్యా అంటే మనల్ని తరింపజేయడం కోసం కదా. అంటే ఎట్లా మనం పలకాలయ్యా అంటే మనం లయం అయిపోతూ పలకాలి. అవి పలికేటప్పుడు మనం అందులో లయం అయిపోతూ పలకాలి. గానం చేస్తే భగవద్గీత గానం ఎలా చేస్తున్నారో అట్లాగే ఈ వివేక చూడమని శ్లోకాలను కూడా ఒక స్పష్టమైనటువంటి ఉచ్చారణతో మనం లయం అయిపోతూ గనక చదివినట్లయితే ఆ చదవటం కూడా నీకు సాధన అయిపోతుంది. ఆ చదివేటప్పుడే నీకు అర్థమైపోతుంది. సరిగ్గా విడగొట్టుకుని చదువుతావు అన్నమాట. ఆ బాణి సరిగ్గా పట్టుకోవాలన్నమాట. అలా ప్రయత్నం చేయండి, వెంటనే రాదు. కానీ విశేషమైనటువంటి శ్లోకం ఇది. వినండి, ఇప్పుడు కాదు కదా, మీరందరూ ఇళ్ళకెళ్ళి మళ్ళీ వచ్చే వారం వచ్చే లోపల మళ్ళీ అన్ని బాగా విని ప్రిపేర్ అయ్యి రండి. ఎట్లాగంటే ఈ శ్లోకాన్ని భారతదేశంలో కోట్ల సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఈ ఒక్క దాంట్లో వాడటం కాదు. ఈ శ్లోకాలను ఉపనిషత్తులోంచి తెచ్చుకున్నాం. ఇది జంతూనాం నరజన్మ దుర్లభం, ఈ ముక్క వరకే ప్రపంచంలో అందరికీ తెలుసు. మిగిలిన శ్లోకం అంతా అందరికీ తెలియదు. అర్థమేనండి? జంతువునా నరజన్మ దుర్లభం, దొరికిందయ్యా ఈ మానవ జన్మ, సద్వినియోగం చేసుకో అంటాం. ఏమిటి సద్వినియోగం? అది మిగిలిన శ్లోకం చెబుతుంది. అర్థమేనండి? కాబట్టి చాలా చోట్ల భారతదేశంలో ఏమీ చదువుకోని వాళ్ళకు కూడా ఈ మాటలు ఆర్యోక్తులుగా అందినాయి. పెద్దల నుంచి పారంపర్యంగా చిన్నప్పుడు పెద్దల దగ్గర వింటారు, అవే మాటలు జీవితం అంతా వాడుకుంటూ ఉంటారు. వాడుక భాషలో కూడా ఇవి వచ్చేసినాయి. కాబట్టి అంత విశేషమైన శ్లోకం కాబట్టి మళ్ళీ ఒకసారి చదవడం. అక్కడికి అయిపోయింది, ఒక శ్లోకం అయిపోయింది. తర్వాత రెండో శ్లోకం, 4 ముక్కలు ఉంటాయి ఒక్కొక్క శ్లోకానికి. అదే అక్కడ దాకా ఒక శ్లోకం, తర్వాత మళ్ళా రెండో శ్లోకం, వరుస క్రమంలో ఉన్నాయి అవి. ఏం చెప్తున్నాడు ఇప్పుడు అక్కడ? నరజన్మ దొరకడమే 84 లక్షల జీవరాశులలో విశేషం, విశేషత. సరేనండి. అందులో విశేషమైన వాడెవడు? విప్రుడు అంటే ఎవరు? వేదాధ్యయనంతు విప్రాణం. విప్రుడు అనగా ఎవరు? వేదాధ్యయనం చేసిన వాడెవడు? వాడు విప్రుడు. అటువంటి జన్మ లభించడం మరింత విశేషం. తర్వాత ఆగాగు, వేదం చదువుకున్నంత మాత్రాన సరిపోతుందండి.
అదొక్కటే. మరి మేము వేదాలు చదువుకోలేదు కదా, మనం వెంటనే వినేవాడు ఇప్పుడు ఏమొచ్చింది సందేహం, నేను నరుడుగా పుట్టాను కానీ వేదాధ్యయనం చేయలేదు కదా, అయితే నాకు మోక్షం రానట్టేనా? అక్కడతో ఆపలేదు, నీకు అవకాశం ఇచ్చారు. ఏమిచ్చారు? తస్మాత్ వైదిక ధర్మపరత, నువ్వు వేదం చెప్పిన ధర్మాన్ని అనుసరించేవాడవైతే అది కూడా విశేషమే. అర్థమైందండి? నీ జీవితం ఎట్లా ఉండాలి? వేదాన్ని అనుసరించినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పట్టుకుని శృతి ప్రోక్తమైనటువంటి, శృతియుక్తమైనటువంటి, శృతి అంటే ఉపనిషత్తు, ఉపనిషత్తు చెప్పిన ధర్మాన్ని పట్టుకుని జీవించిన వాడవైతే. ఎందుకని వేదం అన్న దాంట్లో మళ్ళీ అక్కడ అర్థం సరిగా తీసుకోవాలండి. ఎందుకని వేదం కర్మకాండని చెప్తుంది, వేదం జ్ఞానకాండని చెప్తుంది, వేదం ఉపాసనాకాండను కూడా చెప్తుంది. అర్థమేనండి? కర్మయోగాన్ని చెప్తుంది, భక్తి యోగాన్ని చెప్తుంది, జ్ఞాన యోగాన్ని చెప్తుంది, మూడింటిని చెప్తుంది వేదం. కానీ నువ్వు ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే ఎటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్న వాడవై ఉండాలయ్యా అంటే శృతియుక్తమైనటువంటి ఉపనిషత్ ప్రతిపాదితమైన ధర్మాన్ని ఆచరిస్తున్న వాడవై ఉండాలి. అట్లాంటి జన్మ లభించడం విశేషం. కొంతమంది మనకి బాల్యం నుంచే సరి అయినటువంటి జీవన విధానం మన పెద్దల నుంచి సంక్రమిస్తుందండి. మనం వేదాన్ని చదువుకోవచ్చు కానీ ధర్మ మార్గంలో ప్రవర్తించడం వలన మనకు ఆ బుద్ధి ఏర్పడిపోతుంది, చూడగానే అర్థమైపోతుంటుంది ఏదైనా సరే. వేదం చదువుకున్న వాళ్ళకి ఏ జ్ఞానం ఉంటుందో ఈ ధర్మాచరణ చేసే వాళ్ళకు కూడా అదే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం దృష్ట్యా రెండు ఒకటే. వేదం చదువుకోలేదు కదండి అంటే ఇలా అవసరం లేదన్నాడు. అందరూ వేదం చదువుకోవడం కుదిరే పని కాదు. భూమండలం మీద 800 కోట్ల మంది మానవుల్ని వేదం చదివించమన్నాం అనుకోండి, 800 కోట్ల ఇళ్ళైనా కూడా అది అవ్వదు. అందుకని రెండో ఆప్షన్ ఏం ఇచ్చారు మనకి ఇప్పుడు? తస్మాత్ వైదిక ధర్మపరత, పరత ధర్మపరత అంటే నువ్వు ఆ పరత, ఆ ధర్మానుష్ఠానంలో నిష్ఠ కలిగిన వాడవై ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే ధర్మం తప్పని వాడవై ఉండాలి. అది ధర్మపరత. అవకాశం ఉన్నప్పుడు చేస్తానండి అంటే లాభం లే, అవకాశం ఉన్నా లేకపోయినా సరే ధర్మం మీదే నిలబడాలంతే. నువ్వు అలా ఉన్నటువంటి వాడెవడో వాడు ధర్మపరుడు అన్నాం. అది రెండవది. ఆ ధర్మపరుడుగా జీవించేటటువంటి జీవనం లభించడం విశేషం. తర్వాత మూడో మెట్టు చెప్పారు. ఇప్పుడేం చెప్పారు? ఆ ధర్మానుష్ఠానం వల్ల కానీ ఈ వేదాధ్యయనం వల్ల కానీ నీకు విద్వత్తు లభిస్తుంది. విద్వత్ అంటే జ్ఞానం, ప్రకాశం, రెండు అర్థాలు దానికి. విద్వత్ అంటే అర్థం ఏంటి? జ్ఞానము, ప్రకాశము. ఈ ధర్మానుష్ఠానం వల్ల కానీ ఆ వేదాధ్యయనం వల్ల కానీ నీకు జ్ఞాన ప్రకాశం కనుక లభించినట్లయితే నీవు ఆ నరజన్మ సార్థకత పొందినవాడు అవుతావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మన లక్ష్యం ఏమిటంటే ఇప్పుడు ఏమంటాం మనం? ఏమంటే ఎవరో ఒకరు భవతి భిక్షాందేహి అన్నారు. ధర్మం చేయాలా వద్దా? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? జ్ఞానం కోసం. ఎందుకు చేయాలి? జ్ఞానం కోసం. ఆ మాట నాలుగో మాట చెప్తున్నాడు. విద్వత్, నీలో ఆ జ్ఞాన ప్రకాశం కలగడం కోసం ధర్మం చేస్తున్నావు. ఆ వచ్చిన వాడెవడు? నారాయణుడు. ఆ వచ్చిన వాడెవడు? ఆత్మస్వరూపుడు. ఆ వచ్చిన వాడెవడు? ఈశ్వరుడు. ఈ జ్ఞానంతో చెయ్యాలి నువ్వు ఆ ధర్మాన్ని. నేను ధర్మం కోసం వాడు చేయి దాచాడు కదండి, నేను వేయటం ధర్మం కదండి, ధర్మం కోసం ధర్మం చేశానంటే లాభం లేదు మమ్మల్ని. నువ్వు ధర్మం చేయాలి కానీ ధర్మానికి లక్ష్యం ఏమై ఉండాలి? జ్ఞానమై ఉండాలి. ఆ జ్ఞాన దృష్టితో ధర్మాచరణ చెయ్యాలి. చూడండి నాలుగో మెట్టు. అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం, దాంట్లో విప్రుడుగా పుట్టడం విశేషం, దాంట్లో మరలా ధర్మపరాయణుడిగా జీవించడం మరింత విశేషం. ఆ మూడు లక్షణాలకి కూడా జ్ఞాన మార్గ దృష్టితో జీవించడం అనేది అత్యంత విశేషం. వాడు తప్పక జన్మ సాఫల్యతను పొందుతాడు. కాబట్టి ఈ శరీరాన్ని ఉపయోగించి నువ్వు ఏ పనైనా చెయ్యి, కానీ దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఆత్మజ్ఞానం మీదే ఉండాలి, తత్వజ్ఞానం మీదే ఉండాలి. ఆత్మభావంలోనే నీ బుద్ధి లగ్నమై ఉండాలి. జగద్భావంలోకి, జీవభావంలోకి రాకూడదు. ఎన్ని విశేషాలైనా ఉండవచ్చు కాక, ఎదురుకుండా 7 వారాల నగలు ఉండవచ్చు కాక, లేదు అక్కడ రాజ్యాధికారం పదవులు అనేక ఉండవచ్చు కాక, లేదు అనేక రకాలైన సిరి సంపదలు ధనధాన్యాలు ఎన్నైనా ఉండవచ్చు కాక, అవన్నీ కూడా
కేవలం ఆత్మభావానికి వినియోగపడేటట్లు మాత్రమే మనం వినియోగించాలి, ఆచరించాలి. అప్పుడు మాత్రమే జన్మ సాఫల్యత అయినటువంటి పరమ పురుషార్థం వీలవుతుంది. తర్వాత చదవండి. ఆగండి. ఇప్పుడు ఏం చేయాలండి? మరి ఏం చేయమంటారండి? అయితే ఆత్మానాత్మ వివేచన చెయ్యాలి. ఏది అనాత్మ, ఏది ఆత్మ అనే వివేచన చెయ్యాలి. ఏమంటే నేను నరుడుగా పుట్టేశా కదా, నాకు మోక్షమే రాదు. నేను వేదాధ్యయనం చేశా కదా, నాకు మోక్షమే రాదు. నేను ధర్మంగానే జీవించా కదా, నాకు మోక్షమే రాదు. నేను గొప్ప పండితుణ్ణి కదా, మోక్షమే నీకు రాదు. అలాగా ఏం చేస్తే వస్తుంది? ఆత్మానాత్మ వివేచన చేస్తేనే వస్తుంది. ఇది తప్ప నువ్వు వేరే మార్గంలో ఏం చేసినా రాదు. ఏమంటే ప్రాణాయామం చేస్తే మోక్షం వస్తుంది, రాదు. ధ్యానం చేస్తే మోక్షం వస్తుంది, రాదు. ఆత్మానాత్మ వివేచన తప్ప ఏది చేసినా మోక్షం రాదు, పరమ పురుషార్థం సిద్ధించదు. మరి అవన్నీ చేయమంటారని మనం తప్పక చెయ్యాలి. ఇదేమిటండి? దీనివల్ల అది రాదంటారు, ఇది చేయమంటారు ఏమిటండి? అది అందుకోవడానికి నిన్ను తయారు చేస్తుంది, ఇది నిన్ను రెడీ అయ్యేట్టు చేస్తుంది. అర్థమైందండి? స్కూల్కి వెళ్ళి చదువుకోవాలండి. పిల్లవాడు రెడీ అయ్యి వెళ్ళాలా అక్కర్లేదా? వెళ్ళాలి. యూనిఫామ్ వేసుకోవాలి, పుస్తకాలు తీసుకోవాలి, ఇలాగే అన్ని క్యారేజ్ కట్టుకోవాలి, షూ వేసుకోవాలి, టై కట్టుకోవాలి, ఆ నియమ నిబంధనలన్నీ పాటించాలి, సమయానికి వెళ్ళాలి, వెలుగొట్టక ముందే క్లాసులో కూర్చోవాలి, చెప్పినట్టు ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఎందుకండి? డైరెక్ట్గా చదువు చెప్పచ్చుగా మా అబ్బాయికి. ఏమవుతుంది? వాడి జీవితం బాగుపడదు. చదువు వస్తుంది కానీ జీవితం బాగుపడదు. అర్థమైందండి? కాబట్టి మనకు ప్రపంచంలో ఎంతో మంది కనబడుతుంటారు ఇవన్నీ వచ్చిన వాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు, పాండిత్యం ఉంటుంది కానీ ఆత్మానాత్మ జ్ఞానం అనే అనుభవ జ్ఞానం ఉండదు. కాబట్టి తప్పక నువ్వు తరించే దేనివల్ల తరిస్తావంటే ఆత్మానాత్మ వివేచన. ఈ దృష్టితోనే నువ్వు చెయ్యాలి. ఈ పని చేస్తే నాకు ఆత్మభావం బలపడుతుందా, అనాత్మభావం బలపడుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితం మొత్తం మీద ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. దాదాపు ప్రతి మనిషి జీవితంలో కొన్ని వేల ఫోటోలు దిగుతాడో దిగడా? ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి పోయినా అన్నిటికీ ఏమిటండి? ఫోటోనే ఫోటో. అవునండి, కొన్ని వేల ఫోటోలు. ఈ వేల ఫోటోలు ఆత్మానాత్మ వివేచన ముందు పెట్టాము. ఇప్పుడు అనాత్మ అవుతుందా, ఆత్మ అవుతుంది? తెలిసిపోలా? అంతేనా కదా? ఎందుకని? ఆత్మభావంలో నిలకడ చెందడానికి ఇదేమీ ప్రయోజనం లేదు. ఎందుకని? ఒక్కొక్క ఫోటోలో వీడు ఒక్కొక్కలాగా ఒక్కొక్క అవతారంతో కనబడతాడు. అవునా కదా? ఓ చోట నవ్వినట్టు కనబడతాడు, ఓ చోట కోపంతో ఉన్నట్టు కనబడతాడు, ఓ చోట వాడి హావభావాలని ఆ వేల ఫోటోలు ఎదురుకుండా పెట్టామండి. ఏమైపోయింది? నిజంగా ఆ వేల ఫోటోల్లో ఉన్నది వాడేనా అని అడిగాం. ఏమంటాడండి? ఎలా అంటాడు? వాడు వ్యవహార నేను. వాడే నేను? వ్యవహార నేను. వాడు నేను కాదు, వాస్తవ నేను కాదు. వాడు వాస్తవ నేను ఆత్మస్వరూపం, వీడు అహంకార నేను. ఈ వ్యవహార నేనుగా ఉన్నవాడు ఎవడయ్యా అంటే అహంకార నేను. అర్థమైందండి? నీ అలంకారాల వల్ల కానీ, అవతారాల వల్ల కానీ, హావభావాల వల్ల కానీ, నీ రకరకాలైన చర్యల వల్ల కానీ, పనుల వల్ల కానీ, ఫలితాల వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ నీకు ఎన్నైనా పెట్టుకో, అదంతా ఏమైపోయింది? అదంతా వ్యవహార నేను, అహంకార నేను. ఆయన అది అనాత్మ నేను. మరి నేనెవరినండి? నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను మారని వాడను, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను ప్రకాశ స్వరూపుణ్ణి. ఎప్పుడూ ఒకలాగే ఉన్నా. అవతారం వేస్తే మారిపోలా నేనేమి. అవునండి? ఒకసారి ఒక దగ్గర కృష్ణ అవతారం వేశాడు, ఒక దగ్గర దుర్యోధన అవతారం వేశాడు. అయినంత మాత్రం వాడు మారిపోతాడా? అది అవతారం కదా, కాసేపు వేషం కట్టాడు అంతే. అంతేనా కదా? ఈ నాటకంలో రాముడిగా కట్టాడండి. ఇంకో నాటకం ఇంకో ఊరు వెళ్ళాడు, అక్కడ రావణ పాత్రధారి రాలేదు, రావణాసుడు పాత్ర కట్టాడు. ఇప్పుడు వాడు ఇక్కడ కడితే రావణుడు అయిపోయాడు, అక్కడ కడితే రావణాసుడు అయిపోయా. వేషం కదయ్యా బాబు. కాబట్టి అనాత్మ నేను వేషం లాంటిది. నీ పాత్రోచిత వ్యవహారం అంతా అనాత్మ నేను. ఫలానా వాళ్ళకి భార్యని కదండి, ఫలానా వాళ్ళ అమ్మాయిని కదండి, ఫలానా వాళ్ళకి తల్లిని కదండి,
పలానా వాళ్ళకి ఇది కదండి, పలానా వాళ్ళకి అది కదండి, ఓకే అవన్నీ ఒప్పుకున్నా నేను. అవన్నీ దేంతో చేయాలి? నువ్వు చేయటం మానేయటం కుదరదు. చేయటం మానేయటం కుదురుతుందా? కుదరదు. ఎందుకని జన్మ ఎత్తేసావుగా. మరి జన్మ ఎత్తినందుకు జన్మకు సంబంధించిన కర్తవ్యాన్ని చేయాలి, కానీ ఆత్మానాత్మ వివేచనతో చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వ్యవహారంలో కలిసిపోకూడదు, ఆ వ్యవహార నేనులో కలిసిపోకూడదు, ఆ పాత్రలో కలిసిపోకూడదు, ఆ అనాత్మ నేనులో కలిసిపోకూడదు. ఆ అనాత్మ నేనును ఆనందించే అభ్యాసాన్ని విరమించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆనందాన్ని ఎక్కడ వెతుక్కున్నాం ఇప్పుడు? స్వాత్మ నేనులో నువ్వు స్వరూపంలో ఆనంద స్వరూపుడివి. నువ్వు ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. కానీ నువ్వు ఎప్పుడూ కూడా ఈ తత్కాలవత్ వ్యవహార రూపంలో ఉన్నటువంటి అనాత్మ ఆనందాన్ని అనుభవించే అభ్యాసం ఉన్నంత వరకు నీకు పరమ పురుషార్థం చెక్కదు అని మొదట్లోనే హై పొటెన్సీ డోస్ వేశారండి. ఇక్కడ భగవద్గీతలో అర్జున విషాద యోగం తర్వాత సాంఖ్య యోగం అని ఒక హై పొటెన్సీ డోస్ ఉంటుంది. అది ఎంత హై పొటెన్సీ డోస్ అయ్యా అంటే ఆ సాంఖ్య యోగంలో చెప్పినటువంటి వాటినే మిగిలినటువంటి యోగాలన్నింటిలో వివరించారు. ఆ మిగిలినటువంటి 16 అధ్యాయాలలో చెప్పింది అంతా ఈ సాంఖ్యయోగంలో ఉంటుంది. ఇక్కడ వాటినే మళ్ళీ అక్కడ చెబుతూ ఉంటాడు, మాటి మాటికి అక్కడ ఎత్తుకుంటూ ఉంటాడు. అక్కడ చెప్పా కదా నేను, మళ్ళీ ఇప్పుడు నీకు విస్తారంగా చెప్తున్నాను. అక్కడ చెప్పా కదా నీకు, దాన్ని మళ్ళీ ఇప్పుడు నీకు వివరించి చెప్తున్నాను అంటుంటాడు ఎప్పటికప్పుడు. అందుకని ఆ సాంఖ్యయోగం అనేది హై పొటెన్సీ డోస్. అలాగే వివేక చూడామణిలో ప్రార్థనా శ్లోకం అయిపోగానే ఎత్తుకుంటూనే ఒక గొప్ప సూచన చేశారనమాట. ఆత్మానాత్మ వివేచన సూచన ఇది. ఏమంటే ఆత్మానాత్మ వివేచన చేశాను, అయితే ఏమిటంటారు? మనంతా దేగకూడదు, అయితే ఏమిటి మాకు తర్వాత దాని పక్కన ఉంది బ్రహ్మ. వెరీ ఇంపార్టెంట్. ఆత్మానాత్మ వివేచన చేశానండి. నేను ఎందులో స్థిరపడాలి? నేనేమైనా నిర్ణయం రావాలి నాకు? బ్రహ్మాత్మనా సంస్థితి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను బ్రహ్మమై ఉన్నాను అనే నిర్ణయాన్ని పొందడానికి చేసే ప్రయత్నానికి ఆత్మానాత్మ వివేచన అని పేరు. చాలామంది ఏం చేశారు? ఆత్మానాత్మ విచారణ చేశాడు, కానీ నేను బ్రహ్మమై ఉన్నాననే నిర్ణయాన్ని పొందలేదు. మరి ఇప్పుడు ఆ ప్రయత్నం సఫలీకృతం అయినట్టేనా? అవలేదు. కాబట్టి ఆత్మానాత్మ వివేచన దేనికోసం చేయాలి? బ్రహ్మాత్మనా సంస్థితి, ఉన్నదంతా బ్రహ్మము అనేటటువంటి నిర్ణయం పొందడానికి కోసం. ఆయన అది నిర్ణయవాక్యం. బ్రహ్మాత్మనా సంస్థితి అనేది నిర్ణయవాక్యం, ఆత్మానాత్మ వివేచన అనేది సూచన వాక్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మానవ జీవిత లక్ష్యాన్ని ఈ వాక్యంలో తెలియజెప్తున్నారు. నాయన నువ్వు అన్ని పనులు చేయి, పుట్టిన దగ్గర నువ్వు పోయేదాకా అన్ని పనులు చేయి, అన్ని కర్తవ్యాలు ఆచరించు, కానీ ఏ వివేచనతో చేయాలి? ఆత్మానాత్మ వివేచనతో చేయాలి. ఏ లక్ష్యం కోసం చేయాలి? ఉన్నది బ్రహ్మం అనే నిర్ణయం పొందడానికి చెయ్యాలి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి ఈ ఉన్నది బ్రహ్మం అనే నిర్ణయం అయితే నాకేంటి ప్రయోజనం? అదేగా మొదటి నుంచి ఏం చెప్తున్నాడు? నీకు ప్రయోజనం లేకపోతే ఏం చేయవు కదా. ఉన్నది బ్రహ్మం అనే నిర్ణయం అయితే నాకేమిటి ప్రయోజనం అంటే ముక్తి లభిస్తుందిరా బాబు, నీకు జీవన్ముక్తి లభిస్తుంది. నీకు ఈ శరీరంలో ఉండగానే నేను బ్రహ్మమై ఉన్నాను అనే నిర్ణయంలో ఎవడైతే జీవిస్తాడో వాడు జీవన్ముక్తుడు అవుతాడు. అది నీకు ప్రయోజనం. ఏమండి ఇది లభించాలంటే నాకేమైనా ఉండాలా బ్యాలెన్స్? నేనేమన్నా నా దగ్గర ఏమైనా అంటే ఒక అప్లికేషన్ పెట్టుకోవాలా వద్దా? మనం ఏదైనా స్కూల్లో చేరాలంటే ఏం చేయాలి? అప్లికేషన్ పెట్టుకోవాలి. లేదు ఏదైనా ఉద్యోగంలో చేరాలి, అప్లికేషన్ పెట్టుకోవాలా వద్దా? లేదు ఒక గురువు గారి దగ్గర వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి. మనం పెట్టుకుంటే ఆయన నీకు ఇప్పుడు ఏ మార్గం చూపెట్టాలంటే ఇప్పుడు ఈ జీవన్ముక్తుడయ్యే మార్గాన్ని చూపెట్టాలి నీకు గురువు గారు. చూడండి ఏం చూపెట్టాలి ఆయన? ఇదేదో కాసేపు ఏదో చాక్లెట్ చేతిలో పెట్టి పంపిస్తాను, లడ్డు చేతిలో పెట్టి పంపిస్తాను అయ్యే పని కాదు వ్యవహారం. ఇదేదో అర్థమైందండి? ఇదేదో అరటిపండు యాపిల్కాయతో అయ్యే పని అంతకంటే కాదు, విభూతి కుంకుమతో అయ్యే పని అంతకంటే కాదు. నీకు అలా లభించాలి అంటే నీకు లోపల నాకు ముక్తే కావాలి అని అనిపించాలా వద్దా? ఆశ్రయించిన వాడికి ఆ గురువు దగ్గర నాకు ముక్తే కావాలి అని అనిపించాలా వద్దా? వెరీ వెరీ ఇంపార్టెంట్.
మరి ఇప్పుడు చంద్రశేఖర పరమాచార్య వారు నడిచే దేవుడు, అంతే కదండి. మరి ఎంతో కాలం భారతదేశంలో ధర్మ ప్రచారం చేశారు, అనేకమైనటువంటి జ్ఞానబోధలు కూడా చేశారు. వారి దగ్గరికి వెళ్ళిన మహానుభావులు ఉన్నారే, ఎవరైనా జ్ఞానం కానీ మోక్షం కానీ అడిగినట్లు ఎక్కడైనా కనబడుతుందా? రోజుకి ఆయన 100 మందికి దర్శనం ఇచ్చేవారు. అందులో ఒక 10% మందితో మాట్లాడేవారు, ఎక్కువ 50% మందికి ఇంకా ప్రసాదం ఇవ్వడం ఏదో అలా చేసేవారు. ఎవ్వరూ కూడా ముక్తి కావాలని ఆశ్రయించిన వాళ్ళు లేరు. షిరిడీ సాయి బాబా గారు సద్గురువు గారండి, అవునండి. రోజు ఎంతమంది వెళ్తారండి? వెళ్తాం. అక్కడ ఇప్పుడు అసలు మొదట్లో ఒకప్పుడు ఎలా ఉండేదంటే అసలు చుట్టూ సత్రాలే లేవు, ఉండడానికి అవకాశమే లేదు. ఇప్పుడు చుట్టూతా పెద్ద పట్టణమే పెరిగిపోయింది. ఊరు నిండా హోటళ్లే, ఊరు నిండా సత్రాలే, ఊరు నిండా అన్నీ అవే. మరి వెళుతున్న వాళ్ళు సద్గురువు దగ్గరికి దేనికోసం వెళుతున్నారు అంటే జీవన్ముక్తి అనే లక్ష్యంలో నువ్వు అడగాల వద్దా? అంటే గురువుని దేనికోసం వాడుకోవాలి అనే తెలివితేటలు ఎవరి దగ్గర ఉండాలంటే ఇప్పుడు ఆశ్రయించిన వాడికి ఉండాలట. నాకు ఆ తెలివి ఎలా లభిస్తుందండి అని సందేహం రావాలా వద్దా? నాకు అది తోచడం లేదుగా, మీరు చెప్పారు సరే, అది తోస్తే కదా నేను అడిగేది. తొయ్యాలంటే నాకు మరి ఎందుకు తొయ్యడం లేదు? నాకు తొయ్యడం లేదుగా, పక్కనే ఉన్నాడు పరమేశ్వరుడు. అయినా ఆ పరమేశ్వరుని నేను జ్ఞానం అడగాలని నాకు తోచాలి కదా. ఆ పరమేశ్వరుని నాకు అడగాలని తోచకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమైనా చేయగలడా? నువ్వు ముక్తి అడగేటటువంటి దశకు వచ్చేంత వరకు నిన్ను ఎవరు ఏం చేయలేరు. నిన్ను తీసుకెళ్ళి అర్జెంటుగా తీసుకెళ్ళి ఆ ముక్తిని పొందింపజేయడం అనేది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి అది లభించాలి అంటే 100,000,000 జన్మల సుకృతం ఒకసారే ఫలిస్తున్నాడు. 100,000,000 జన్మలు అంటే 84 లక్షల జీవరాశుల్లో మనం అనేక జన్మలు ఎత్తామా ఎత్తలేదా? బోళ్ళు ఎత్తాం. మానవ జన్మ వచ్చే లోపల చాలాసార్లు ఎత్తేసాం, మానవుడుగా కూడా చాలాసార్లు ఎత్తేసాం. కాబట్టి ఇంత ధారాళంగా మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే మొదటిసారి మానవ జన్మ ఎత్తితే మనం కూడా కోతిలాగానే అరిచేవాడు. మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, ఇంత వ్యవహారం చేస్తున్నామంటే అనేక సార్లు మానవుడిగా పుట్టాం. కాబట్టి అలా ఎత్తినటువంటి జన్మలలో ఏ అహంకారం అయితే జీవుడుగా వ్యవహరించిందో ఆ అహంకారమే ఈ శరీరాలను మారుస్తోంది. మార్చేటప్పుడు ఏం చేసిందట? అనేకమైనటువంటి ఆ వ్యవహారాల ద్వారా వచ్చినటువంటి పుణ్య అపుణ్యాలను దాంతోపాటు పట్టుకుపోయింది, జ్ఞాన అజ్ఞాన రూపంలో. అదేనండి, జీవుడు ఎప్పుడు కూడా ఒక ఉపాధి నుంచి మరొక ఉపాధికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? పుణ్య అపుణ్యాలను, జ్ఞాన అజ్ఞానాలను సూక్ష్మ రూపంలో తన శరీరం, తన అవిద్యా రూపంతో అవి పట్టుకుపోతాడు. సరే, అలా పట్టుకుపోయిన వాటిలో నీకు పుణ్యం ఏదైతే ఉందో, పుణ్యం అంటే ఏమిటి? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏదైనా ఎవరికైనా అడగకుండా సహాయం చేయాలి, అది పరోపకారం అంటారు. అడిగితే సహాయం చేయడం పరోపకారం అని కలియుగంలో చెప్పుకున్నారు. అది అంటే శాస్త్రం అంటే ఒప్పుకోలేదు. పక్కవాడికి ఇది అవసరం అని నీకు తెలిసింది, వాడు అడగక ముందే చేసామనుకోండి, అది పరోపకారం. అర్థమైందండి? అంతే తప్ప వాడు అడిగిన తర్వాత చేసామనుకోండి అర్ధపుణ్యం. అప్పుడు కూడా చేయవచ్చు, అడిగితే కూడా చేయకపోతే ప్రమాదం, ధర్మలోపం వస్తుంది. అడిగితే చేస్తే ఎంత వస్తుందంటే అర్ధపుణ్యం. అడిగితే కూడా చేయలేదండి, అప్పుడు శూన్యపుణ్యం. ఏమన్నారు దాన్ని? శూన్యపుణ్యం. అదే అడగకుండా చేశాడు పూర్ణపుణ్యం. పుణ్యం పూర్ణంగా లభిస్తుంది. కాబట్టి మానవ జీవితంలో ప్రతి ఒక్కడు ప్రతిరోజు ఏం చెయ్యాలయ్యా? నేను ఎవరికైనా ఏమైనా సహాయపడగలనా అని సమాజంలో వెతుకుతూ ఉండాలట. వాడు అడగక ముందే చేసేయాలట నువ్వు, అప్పుడు పూర్ణపుణ్యం వస్తుందట. అడిగిన తర్వాత చేసావు, అప్పుడు అర్ధపుణ్యం వస్తుందట. అడిగితే కూడా చేయలేదట, అప్పుడేమైంది? శూన్యపుణ్యం వస్తుంది. అంతేనండి. అయితే ఏమండి, అడిగిన వాళ్ళందరికీ చేసేయమంటారా? నీకు సమర్థత ఉంటే, నీకు శక్తి ఉంటే, అందుకని ఏది చేయాలన్నా దేనికి ఏం చెప్పారు? శక్తి అనుసారం చేయాలి. నాయన నువ్వు శక్తికి మించి చేయకూడదు, శక్తికి తగ్గించి చేయకూడదు. నీకు శక్తి ఉంది, చేయను అనకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇలా ఏదైతే నీ సూక్ష్మ శరీరంలో నువ్వు పుణ్యపాపాలను
ఖాతాలో వేసుకుంటూ అనేక జన్మలలో వెళ్ళావో ఆ పుణ్యమంతా కలిపి ఒక్కసారే ఏ జన్మలో అయితే ఫలిస్తుందో ఆ జన్మలో నీకు ముక్తి కావాలనిపిస్తుంది. అప్పుడు నీకు ధర్మార్థ కామాలు కావాలనిపిస్తుంది. మోక్షమనే పరమ పురుషార్థమే నా జీవిత లక్ష్యం అనే స్ఫురణ కలుగుతుంది. దానికోసం గురువుని వెతుకుతావు, దానికోసమే గురువుని ఆశ్రయిస్తావు, దానికోసమే శాస్త్రాన్ని ఆశ్రయిస్తావు. అలా నీకు ఎవరికైతే ఏ జన్మలో అయితే, అందుకని పెద్దలంతా ఇదంతా కలిపి ఒక మాటలో చెప్పారు, దాని కొరకై పుట్టవలయు. ఏం చెప్పారండి? దాని కొరకై పుట్టవలయు, అంతే. దాని కొరకై పుట్టవలే అంటే శతకోటి జన్మ పుణ్య విశేషం చేత ముక్తి మాత్రమే కావాలనే స్ఫురణతో పుడతాడు. అంటే ఇప్పుడు బాల్యం నుంచి ఉండాలా, వృద్ధాప్యంలో రావాలా? ఉంటే వాడు సులభంగా తరిస్తాడు. ఏమండి మరి మాకు 50 ఏళ్ళు అయిపోయింది, 60 అయిపోయింది, 70 అయిపోయింది, తల కూడా పండింది, 80 కూడా వచ్చింది, ఇప్పుడు వచ్చింది కదా మాకు ఆలోచన. ఇప్పుడు ఏం చెప్పా మీకు ఇందాకే, నువ్వు ప్రయత్నం చేయమ్మా. అసలు సాధనే చేయకపోతే అసలు ఏది సాధ్యం కాదుగా. అందుకని ఇందాకేం చెప్పాడు? 4 అధికారులు అని చెప్పాడు దీనికి. ఎవరు? జంతువునాం నరజన్మ దుర్లభం, మళ్ళా విప్రుడై పుట్టడం విశేషం, ధర్మపరత కలిగి ఉండటం విశేషం, దాంట్లో మళ్ళా విద్వత్తు కలిగి ఉండటం మరింత విశేషం. ఈ 4 రకాల వాళ్ళు కూడా పుణ్యం చేస్తారు. కానీ వీళ్ళకి ఏ స్ఫురణ కలగాలి? ఆత్మానాత్మ వివేచన అనే స్ఫురణ కలగాలి. బ్రహ్మాత్మనా సంస్థితి అనే నిర్ణయాన్ని పట్టుకోవడం రావాలి. అలా ఎవరికైతే లభించిందో వాడికి ఈ ముక్తి లభిస్తుంది. అది శతకోటి జన్మ పుణ్య ఫలంగా ఈ ముక్తి లభిస్తుంది. ఈ జన్మలో ముక్తి లభించింది అంటే ఏమిటయ్యా? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తారన్నమాట. ఏమిటి? ఒక కొబ్బరి చెట్టు ఎదురుకుండా ఉంది, అర్థమైందండి? అక్కడ ఒక కాయ ఎండిపోయింది. ఎప్పుడైనా పడవచ్చు, ఎండిపోయిన కాయలు రాలిపోతాయా? రాలిపోవా? ఒక కాకి ఎగురొచ్చి దాని మీద కూర్చుంది, కొబ్బరికాయ పడింది. దీన్ని ఏమంటారు? కాకతాళీయ న్యాయం అంటారు. అంటే వాస్తవానికి కొబ్బరి చెట్టు కాదు, అందులో చెప్పింది తాటి చెట్టు. ఆ తాటి పండు ముగ్గిపోయి ఉంటుంది అన్నమాట. కాకి వాలగానే ఏమంటే తాటి కనబడి, కాకి వాలటం వలన తాటి పండు పడింది అన్నాం. కళ్ళ కనబడింది అదేనా కాదా? కానీ అది సత్యం కాదు. ఎందుకని? తాటి పండు పండకపోతే 100 కాకులు దాని మీద వాలినా కూడా అది పడదు. అర్థమైందండి? కాబట్టి పండాలవుతే ఇప్పుడు మనం ఆ పండటం అంటే ఏమిటంటే ఈ శతకోటి జన్మ పుణ్యం ఫలించటం, అది పండటం అంటే. కాబట్టి నీలో ఎప్పుడు ఫలిస్తుందో నువ్వు చెప్పగలవా? 8 ఏళ్లకు ఫలిస్తుందా, 80 ఏళ్లకు ఫలిస్తుందా అంటే? నీ సూక్ష్మ శరీరంలో కదా, స్థూల శరీరంలో లేదు. ఈ పుణ్యఫలం అనేది ఎందులో ఉంది? సూక్ష్మ శరీరంలో ఉందే గాని స్థూల శరీరంలో లేదు. కాబట్టి నువ్వు ప్రయత్నం చేయడం ద్వారా ఈ ట్రెషర్ని తెరవచ్చు, ఈ సంపదని తెరవచ్చు. నీ లోపల ఈ సంపద ఉంది. ఎంత పుణ్యం ఉందో నీకు తెలుసా? తెలీదు. ఎలా తెలుస్తుంది? ఆత్మానాత్మ వివేచన అనే ప్రయత్నం చెయ్యి, ఆ సాధన చెయ్యి. చేస్తే నీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఈ పుణ్య ఫలం ఫలించడం మొదలు పెడుతుంది. ఏమండి నేను ఆ పని చేయలేదు అనుకోండి, పుణ్యం ఫలించదంటారా? ఫలిస్తుంది, సుఖ రూపంలో ఫలిస్తుంది. ఈ ప్రయత్నం చేస్తేనేమో ముక్తి రూపంలో ఫలిస్తుంది. ఈ ప్రయత్నం చెయ్యని వాడికి సుఖ రూపంలో ఫలిస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు ఏసీ వేస్తే బాగుంటుందంటారా, ఇక్కడ ఫ్యాన్ వేస్తే బాగుంటుందంటారు? ఎందుకని? సుఖం. అర్థమైందండి? ఇప్పుడు సుఖం అనేది నీకు ఎలా లభించింది అంటే పుణ్యఫలం చేత. ఇట్లా వాడకూడదట. ఇప్పుడు సుఖ రూపంలో పుణ్యాన్ని వాడకూడదు ఇప్పుడు, ఎందుకని పుణ్యం ఖర్చు అయిపోవటంలే. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ రూపంలో వాడాలట? ఆత్మానాత్మ వివేచన అనే ప్రయత్నంతో పుణ్యఫలాన్ని వాడు. అప్పుడేమై ఇదే పుణ్యఫలం ముక్తికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? కాబట్టి ఎప్పటికప్పుడు సాధకుడైనటువంటి వాడు ఆత్మానాత్మ వివేచన చేయాలి, బ్రహ్మాత్మనా సంస్థితి అనే నిర్ణయంలో ఉండాలి. ముక్తి అనేటటువంటి ఫలాన్ని అందుకోవడానికి తన పుణ్యాన్ని వాడుకోవాలి, ఖర్చు పెట్టాలి. అంతేగాని స్థూలమైన ప్రపంచంలో, స్థూల అవయవాలు ఇంద్రియాల పరిధిలో సుఖాభిలాషతో గనక నువ్వు జీవిస్తే అప్పుడు నీ పుణ్యం దానికే ఖర్చు అయిపోతుంది.
ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ పుణ్యం అంతా నీ లోపల ఉంది. మానవుడై పుట్టిన ప్రతివాడికి కూడా ఈ 100,000,000 జన్మ పుణ్యం వాడి సూక్ష్మ శరీరంలో ఉంటుంది. కానీ వాడు ఆత్మానాత్మ వివేచనని ప్రయత్నం చేయకపోవడం వలన అది నీకు ముక్తి హేతువుగా మారడం లేదు. కాబట్టి ఏ వయస్సులో అయినా సరే నువ్వు ఈ ఆత్మానాత్మ వివేచన అనే ప్రయత్నం చేయవచ్చు. అలా చేయడం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ పుణ్య ఫలం పుణ్య బలం నీకు ఈ ముక్తి మార్గాన్ని చూపిస్తుంది, ఈ ముక్తి అనే ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి 50 ఏళ్ళు 80 ఏళ్ళు అనే శరీరానికి వచ్చిన ఏళ్లను బట్టి ఇక్కడ లెక్క లేదు. వెరీ ఇంపార్టెంట్. ఇన్నేళ్ళు అయిపోయింది అన్నేళ్ళు అయిపోయింది శరీరానికి అయ్యాదంతా స్థూల శరీరానికి. సూక్ష్మ శరీరానికి ఏళ్ల లెక్క ఎట్లా చెప్తావా? లేదుగా, దానికి ఏళ్ల లెక్క లేదు. అర్థమైందండి? కాబట్టి మరి ఆ సూక్ష్మ శరీరం కదా ఇక్కడ ముక్తి హేతు, దాంట్లోంచి కదా నువ్వు బయటపడవలసింది. సూక్ష్మ కారణ శరీరాలను రద్దు చేసుకోవడం కదా ముక్తి అంటే. కాబట్టి అది రద్దు చేసుకోవడానికి ఈ స్థూల శరీరం పనిముట్టు కదా. ఈ దృష్టి కలగాలి నీకు ఆత్మానాత్మ వివేచన ద్వారా. అప్పుడు నీకు భౌతికమైనటువంటి దాని మీద దృష్టి పోయి పారమార్థికమైనటువంటి పరమ పురుషార్థమైనటువంటి దాని మీద దృష్టి నిలబడుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.